సామెతలు 28వ అధ్యాయము. మొత్తం అంతా కూడా మార్చి చదువుదాం. 28వ అధ్యాయం 28 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుదాము. ఇంటికాడ బైబిల్ చదవకుండా వచ్చినాడు ఇప్పుడు చదవడానికి కొంచెం అవకాశం. ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. బేదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. దుష్టులు న్యాయమైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులు నేలు దుష్టుడును సమానములు. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వారిని ఆపకూడదు. తన పొలము సేద్యము చేసుకొని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతా అంతా కాదు. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె మొక్క కొరకు ఒకడు దోషము చేయును. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును. పెరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. బీదలకిచ్చు వానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించినటువంటి మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. ఇప్పుడు మీ లేఖనాలను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాము తండ్రి. పరలోకము నుంచి మాట్లాడే సెలవిచ్చేటువంటి దేవుడు మీరే. ఇక్కడ నిలబడేటువంటి మాటలు మీవే. ఇక్కడ నిలబడేటువంటి దాసుడు వట్టివాడు నాయన. కాబట్టి మీరు మీ ఆత్మతో నింపి, మీ మాటలు నింపి నీ బిడ్డలకు అనుగ్రహించమని కోరుతున్నాను. అలాగే చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకెవరిని వస్తుంటే త్వరపెట్టి తోడుకొని రండి. నిలిచిపోయిన వారిని కూడా క్షమించండి తండ్రి. మరొక తరుణాన్ని దయచేయండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి నాయన. మీరు ఈ దినం
మేము వ్యర్థపుచ్చుకోకుండా ఈ పరలోకపు గవి నుండి మీరు విడుదల చేసేటువంటి లేఖనాలను అవి ఆణిముత్యాల కంటే చాలా విలువైనటువంటివి. వాటిని పోగు చేసుకుని దాచిపెట్టుకున్న వారు ధనుడు. కాబట్టి ప్రతి వారు ఈ మాటల్ని సంపాదించుకునేటువంటి మనసు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు మా రక్షకుడునైన యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం 5వ నెలలో 2వ పునరుత్థాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది గతించిపోతూ ఉన్నారు. దేవుడు మన మీద ప్రతిరోజు నూతనంగా వాత్సల్యత పుట్టించుకుంటున్నాడు. కాబట్టి మనం ఇంకా మరొక సూర్యోదయం చూడగలుగుతూ ఉన్నాం. కేవలం ఇదంతా దేవుని ఉచితమైన కృప. 28వ అధ్యాయం అంతా చదివారు కదా. రిపీట్ అయిన లైన్ చెప్పగలరా ఎవరన్నా? రిపీట్ అయిన లైను, అదే లైన్ సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. చాలా కష్టం. అంటే మనం ఏంటంటే పరుగు పరుగున చదివేసుకోవాలి అంతే. పరుగు పరుగున చదివేసుకోవాలి అంతే కదా. ఈ 100 మందిలో 2 చెప్పారండి. ఏంటిది? ఆ మూలకులు అంటున్నారు, నువ్వు అంటున్నావు అంతే. మిగతా వాళ్ళు ఎవరు అలా చదువుతున్నారు కదా. చాలామంది బైబిల్ చదవకుండానే మందిరానికి వచ్చుంటారు ఇవాళ కదా. బైబిల్ చదివేమో ఈ రోజున పొద్దున్నే బైబిల్ చదివేమన్న వాళ్ళు ఎవరినంటే చేతులు ఎత్తండి పైకి. ఎక్కడున్నా ఏళ్ళ మీద లెక్క పెట్టి చేతులే కనబడతా ఉన్నాయి. మనకి ఎన్ని రోజులు ఎంత టైం ఉన్నా ఈ కడుపుకుని వండుకు తినడానికి టైం సరిపట్లా. శరీరానికి మట్టుకే పెడుతున్నాం కాచపడి. ఆత్మను పొత్తు పెట్టేస్తున్నాం. ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని వాక్యే కదా. మరి శరీరానికి పెట్టడానికి ప్రయాసపడుతున్నాం కదా. మరి ఆత్మను పోషించుకోద్దా? ఆత్మను పోషించేది, బలపరిచేది దేవుని మాటే. కాబట్టి దాన్ని చదవాలి. మనం ప్రతిరోజు ఉదయం బైబిల్ చదవాలి. కనీసం ఒక అధ్యాయం అన్నా చదవాలి. 3 చదివితే మరీ మంచిది. ఇంకా పైన చదివితే ఇంకా మంచిది. ఒక్క అధ్యాయమైనా మనసు పెట్టి చదవాలి. ఇప్పుడు 28వ అధ్యాయంలో సేమ్ రిపీట్ అయింది. 12వ వచనంలో 2వ లైను, 28వ వచనంలోనూ ఒకే మాట సేమ్ రిపీట్ అయింది. అలా చదివేటప్పుడే దాన్ని అవగాహన చేసుకుంటూ చదవాలి. ప్రతిదీ చదివేటప్పుడు ఇది ఇందాక వచ్చినట్టుంది అని ఫీలింగ్ రావాలి. అప్పుడు ఇప్పుడల్లా అది ఒకసారి మళ్ళీ రిజిస్టర్ అయి ఉంటే అప్పుడు ఇందాక వచ్చినట్టుంది కదా అని. అంతే గబగబ అయిపోయింది, అవగొట్టేసుకుందాం. వంగడికి వచ్చి మొఖం తడి కూడా సరిగ్గా తొడుకోకుండా బైబిల్ ఇచ్చేసుకుని తడి ఇంకా అలాగే ఉండదు. తడి శుభ్రంగా తుడుచుకొని అంత తీరిక కూడా ఉండదు మనకి. ఇంత నేను చూశాను అలా వంగడుకుని మొఖం పూర్తిగా తడి అంతా కూడా తుడుచుకోకుండానే వచ్చేసి ఏమంత కంగారు అర్థం కాదు. ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. కంగారు కలిసింది తడువు. పరుగు అన్నిటిలోనూ లోపాలు ఉంటాయి. ఏ పని పర్ఫెక్ట్గా చేయలేము. ఆత్రుత పడిపోతాం, పరిగెడుతుంటాం. కానీ ప్రతి పనిలోనూ తప్పు చూపించవచ్చు. అంట్లు కడిగారు అంటే అందులో ఎక్కడో దాని మీద సబ్బు చూపించవచ్చు. మురికి ఎక్కడో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే పూర్తిగా మనసు పెట్టి ఆ పనికి మట్టుకే కనపడి ఉండి చెయ్యం. ఇది చేస్తాను ఇంకోటి ఆలోచిస్తుంటాం, ఇది చేస్తాను ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ఇది సరిరాదు. అదే పని
బైబిల్ చదువుతున్నామంటే అది తప్ప ఇంకోటి మనకు గుర్తు రాకూడదు. అప్పుడు రిపీట్ అయినాయా, ఒకేలా ఉండేవి వచ్చినాయా, ఇంతవరకు విన్నది ఏదన్నా ఇక్కడ కనపడిందా అనేది ఎప్పుడు గుర్తు వస్తుంది మనకి. కాబట్టి తీరిగ్గా బైబిల్ చదువుతున్నాం అదే, వంట చేస్తున్నాం అది, కూర వండుతున్నాం అదే, ఇంకోటి ఉండకూడదు. అలా ఆయన వినకూడదని కాదు, వినకుండా ఉంటే వెనకాల దొంగలు వచ్చిపోతారు, పిల్లలు వచ్చి పాలెట్టుకుపోతాయి. అన్నీ అబ్జర్వేషన్లో ఉంటున్నాయి, చూసుకోవాలి. సర్లేండి, ఇవన్నీ లేనిపోయిన నీతి పాటలన్నీ చెప్తాడు. అసలు విషయం మానేసి బయటికి వెళ్ళి ఇలాగే మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. దీన్ని హైలైట్ చేసేస్తారు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఇది బాగా నాటుకుంటాయి, దాన్ని హైలైట్ చేస్తారు బయట. అసలు విషయం వాక్యం చెప్పరు. నిన్న ఒక కాపుతో మాట్లాడాను, ఆదివారం మంజాకి వెళ్ళామా అంటే వెళ్ళాను. ఏం చెప్పారు అంటే పోసుకొచ్చినట్టు చెప్పేసింది. ఆదివారం శనివారం 7 రోజులు కదా, ఆదివారం ఏం చెప్పారంటే మొత్తం అంతా అలా పోసుకొచ్చినట్టు చెప్పేసింది. 6వ రోజు దాకా అది గుర్తుండడం అంటే గొప్ప విషయమే కదా. మనకి రేపటికే గుర్తుండదు, రేపటికే గుర్తుండదు, అవునా కదా. నేను ఏం చెప్పానంట, నేను ఏం మాట్లాడుకున్నాం, నీతిమంతులు చనిపోవడాన్ని బట్టి దుష్టులు దుర్మార్గులు నిందిస్తారు, వారు నోరు తెరిచి హేళన చేస్తారు. ఎన్ని పాపాలు చేశాడు అందుకే చచ్చిపోయాడు అనుకుంటారండి పాపులు. కానీ చెడుగు చూడకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ విషయాన్ని గుర్తించరే. మా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక గ్లాసులో సగం నీళ్లు పెట్టి ఇది ఏంటి ఇందులో ఏమున్నాయి అంటే ఎక్కువ ఏం చెప్తారు, ఎక్కువ మంది ఏం చెప్తారు, సగం నీళ్ళు ఉన్నాయి అంటారు. సగం ఖాళీ ఉందని చెప్తారా? సగం ఖాళీ ఉంది అది చెప్పరు, అది కనపడదు. సగం నీళ్ళు ఉన్నాయి, ఆ వైట్ పేపర్ మీద ఏదైనా ఒక డాట్ పెట్టి చూపిస్తే మచ్చుంది 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 అంటారు. ఇంతే ఉంది మచ్చ, అది ఎంత తెల్లగా ఉంది అది కనపడదు. చాలా తెల్లగా ఉంది, ఎక్కువ ఏరియా అంతా తెల్లగానే ఉంది, ఒక్క చిన్న మచ్చే ఉంది. కానీ అందరి కళ్ళు మచ్చ మీదే పడతాయి తప్ప తెల్లగా ఉన్నది అది కనపడదు. అంటే మనుషుల దృష్టి ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా, సంకుచితంగా ఉంటుంది, అంతే కదా. సర్లేండి, మరి ఈ సామెతలు దేవుడు ఇచ్చినటువంటి మహాజ్ఞానంతో సొలొమోను అంటే సింహభాగం ఆయనే, ఇంకా ఒకళ్ళిద్దరు వేరే వాళ్ళు కూడా చెప్పినవి ఉన్నాయి ఇందులో. సింహభాగం అంటే ఇది కూడా ఒక సామెతే. సింహం వేటాడి అందులో శ్రేష్టమైనటువంటి వాటిలన్నీ తినేస్తుంది అంటది. ఇంకా మిగిలిపోయిన ఎముకలు నట్టుకున్న కొద్దిపాటు అలాంటివన్నీ మిగతా వచ్చి పీక్కు తింటూ ఉంటాయి. అంటే శ్రేష్టమైనది మంచిది సింహం తినేసింది. అందుకని ఏమంటారు, శ్రేష్టమైన ఎక్కువైనటువంటి భాగం సింహభాగం అని చెప్తారు అన్నమాట సామెతది. అలాగా అక్కడాగే మనం మొత్తం అన్నీ సొలొమోనే రాశాడు. 31 అధ్యాయాలు ఉన్నాయి కదా, కానీ ఒకళ్ళిద్దరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మొత్తం మీద సొలొమోను క్రమపరిచిన సామెతలని వీటిని చెప్తారు. మహాజ్ఞానంతో చెప్పాడు ఇందులో. చూడండి, ఇందులో 13వ వచనాన్ని మనం చదివితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమాన్ని దాచిపెట్టేయడం, అతిక్రమించిన వాడు దాచిపెట్టేస్తాడు. ఆ విషయం తెలిసిన కొందరు కూడా దాచిపెట్టేస్తారు, అవునా. ఓ బిడ్డ తప్పు చేసాడు అనుకోండి, అది తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది. తప్పు చేసిన బిడ్డ దాచిపెడతాడు, అది తెలిసిన తల్లిదండ్రులు కూడా దాచిపెడతారు.
మన బిడ్డే కదా అన్నట్టుగా. అది ఇక్కడ ప్రస్తావించాడు. 24వ వచనంలో ఉంది కదా, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకును వాడు అంటాడు. తల్లిదండ్రుల దగ్గర దోచుకుంటారు. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియదా? దోచుకున్న బిడ్డకి తెలుసు, దోచుకున్నాడు బిడ్డ అని తల్లిదండ్రులకు తెలుసు. తను దాచిపెట్టేస్తాడు, వీళ్ళు దాచిపెట్టేస్తారు. ఏం చేస్తామమ్మా బిడ్డ? మరి దేవుడు దాచిపెడతాడా? అది ఎక్కడ దొంగిలించినా, ఎవరు దొంగిలించినా దేవుని దృష్టిలో అది దొంగతనమే. ప్రభు దృష్టితో మనం ఆలోచన చేస్తే దాచిపెట్టకూడదు, దీన్ని ఒప్పుకోవాలి, ఇది జరగకుండా చూడాలి అని ఒక నిర్ణయం, ఒక మంచి నిర్ణయం వచ్చింది. ఎక్కడ తీసుకున్నా దొంగతనం దొంగతనమే. మా అమ్మ నాన్న కదా ఏం పట్టించుకోరు, ఒక ఎడుతారు, ఒక తిడతారు, అంతే కదా. అడిగి ఇది అలవాటుగా మారిపోద్ది. అలవాటు అయిపోయిన చెయ్యి. మనం ఏం చేస్తాం ఇప్పుడు? పార్సల్ జేబుల్లో లేకుండా, డబ్బులు ఎదురుకుండా కనపడకుండా దాచిపెట్టేస్తాం. మరి అడిగి ఈ అలవాటు అయిపోయినాయి కదా. అప్పుడు ఏం చేస్తాడు? వేరే దారి ఎతుకుతాడు. అలవాటు అయింది కదా, వేరే దారి ఎతుకుతాడు. అది అలా వేరే దారి ఎతకడానికి ఎవరు కారణం? తల్లిదండ్రులే కదా, వీళ్ళు దాచిపెట్టడమే కదా. కాబట్టి ఎవ్వరూ దాచిపెట్టకూడదు. దాచిపెట్టడం అంటూ జరిగిందంటే వాళ్ళు వర్ధిల్లరు, అంతే. వర్ధిల్లరు. బిడ్డ జేబులు డబ్బులు తీశాడు. ఎందుకు తీశాడు? ఏ కారణంతో తీశాడు? దీనికైనా వాడు అడిగితే ఈ తండ్రి ఇవ్వలేదా? అదొకటి. మంచి అవసరమైతే ఖచ్చితంగా తండ్రి ఇచ్చే తీరాలి. చెడు అవసరం కోసం అనుకో, వాడిని ఖచ్చితంగా నిలదీయాలి, వాడిని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే వాడు చెడిపోతాడు, తర్వాత వీళ్ళు చెడిపోతారు. అందుకే మంచి జ్ఞానంతో చెప్పాడు ఈయన. అలాగే పెద్ద గొప్ప, చాలా గొప్ప వాళ్ళు ఉన్నట్టుగా బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎవడు తీశాడు? వాళ్ళ నాన్నదే కదా, అడిగి హక్కులేదా, అది ఆడిదే కదా అని కూడా బయట వాళ్ళు అంటారు. ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి, వాళ్ళ నాన్న జేబులో తీసేశారని డబ్బులు అని, నీకేంట్రా వాళ్ళ నాన్న జేబులో తీస్తే నీకేంటి ఇబ్బంది? వాళ్ళ నాన్న ఆడదు కదా, నేను పోయి నాలరే అంటారు కొంతమంది. సపోర్ట్ చేస్తారు. మరి మంచిదేనా సపోర్ట్ చేయడం? అది అది వాళ్ళ నాన్నదైనా అమ్మదైనా తన ఇంట్లోదైనా తెలియకుండా తీయడం దొంగతనం. దొంగతనం అనేది నేరమని ప్రభు చెప్పాడు. మరి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే దాన్ని ఎలా సమ్మతిస్తాం? కాబట్టి ఎందుకు చేశాడు కనుక్కోవాలి. వాడి అవసరం ఏంటి? నేను తీర్చకుండా ఉన్న అవసరం ఏంటికి? అవి జెన్యూన్ అయితే మనం తీర్చుతాం ఖచ్చితంగా. ఒకవేళ నాతో కూడా చెప్పడానికి వీలు లేని అవసరాలు ఏమైనా ఉన్నాయి వీడికి? సెల్లో ఆడుతున్నారు ఆటలు, డబ్బులు ఆటలు, బెట్టింగ్లు ఆడుతున్నారు ఆటలు. అది బీరు బాటలు కొనుక్కెళ్ళి శ్మశానాల్లో కూర్చునో లేకపోతే బడి వెనకాల కూర్చునో తాగుతున్నారు. గంజాయి కూడా వచ్చేసింది ఈ మధ్యన బళ్ళల్లోకి, స్కూల్లోకి గంజాయి కూడా వచ్చేసింది. మరి ఇలాంటి వాటికి ఏమైనా అలవాటు పడ్డా? మనం అడిగితే ఇవ్వం, డబ్బులు అడిగి ఈ అవసరాలకు ఇవ్వం కదా. కాబట్టి చెప్పడం, వాడికి సంపాదన లేదు. మరి అక్కర్లేని అవసరం తీరేది ఎలా? కాబట్టి మనకే తెలియకుండా మిస్ అయిపోతూ ఉంటాయి. అది ఒకవేళ దేవుడిదని చెప్పేసి అక్కడ పెట్టి దేవుడి డిబ్బులు పెట్టినా అవి కూడా పట్టిపోతాడు. ఇది దేవుడిది, దేవుడి కోసం పెట్టినటువంటి డబ్బులు అనే భయం కూడా ఉండదు. కలిగి పాప భీతి ఉండదు. ఎందుకంటే అలవాటు పడిపోయాడు.
కాబట్టి ఈ అలవాటును తల్లిదండ్రులు ముందే గుర్తించాలా. పిల్లలు కాస్త ఎదుగుతున్న కొద్దీ ఆడి మీద, ఆ పాప మీద, అబ్బాయి మీద కన్ను పెట్టి తీరాలి. ఇది ఏం చేస్తున్నాడు, లేటుగా వస్తున్నాడా, ఎందుకు లేట్ అయ్యాడు, బయటికి వెళ్ళి రావడానికి ఆ పనికి ఎంత టైం పడుద్ది, అంతకు మించి ఎక్కువ టైం ఉన్నా అంటే ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఏం చేశాడు. ఇవి ఖచ్చితంగా ఈ రోజులు అలా ఉన్నాయి, తెలుసుకునే తీరాలి. ఎలా వెళ్ళినోడు అలా రావట్లేదు. లోకం బాగా చెడగొట్టబడింది. అదేమి చెడిపోదు, మనుషులే చెడగొడతారు. చెడగొట్టబడింది. ఈ చెడగొట్టబడిన లోకంలో ఉన్నారు. మంచోళ్ళు కూడా చెడిపోతారు. కాబట్టి ఇటు చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనుభవజ్ఞులైన పెద్దోళ్ళదే. అమ్మాయిని గురించైనా అబ్బాయిని గురించైనా చాలా జాగ్రత్త వహించాలి. మనకు కొంచెం అతి నమ్మకం ఉంటుంది. నా బిడ్డ చాలా మంచోడు, ఏం తప్పుచోడు ఉండడం మంచిదే. ఆ మంచోళ్ళు కూడా చెడగొట్టి వాళ్ళు ఉంటారు. స్వతహాగా చెడిపోకపోయినా సహవాస దోషంతోనైనా చెడిపోతారు. చెడిపోవడానికి బాగా ఆకర్షితులు అవుతారు, లాగుతారు వాళ్ళని. అప్పుడు ఏం చేయాలి? అనుభవం ఉంది కదా పెద్దోళ్ళకి, ఆ వయసు తెచ్చిన అనుభవం, ఎన్నో మెట్లు ఉంటాయి, అనుభవాల పొరలు ఎన్నో ఉంటాయి. వాటిల్లో నుంచి ఏదో ఒక అనుభవాన్ని తీసి వాడికి చెప్పి తప్పు నైనా అలా చేయకూడదు, తెలిస్తేనని చంపేస్తాడు అనేటువంటి భయం వస్తే అది మరీ ప్రమాదం. అమ్మో తెలిసిందంటే అది చంపేస్తారు, ఈ భయం ఉందనుకో, అప్పుడేమవుతాడు, అసలు మనకు దక్కకుండానే వెళ్ళిపోతారు. ఇల్లు వదిలిపెట్టిపోవడాలు, బలవన్మరణానికి గురవడాలు, ఇవన్నీ జరుగుతాయి. అటువంటి భయమే పెట్టకూడదు. ప్రతి చిన్న విషయము చెప్పుకోవాలి పిల్లలతో. పిల్లలు పెద్దలు కలిసి మాట్లాడుకోవాలి. ఇది తప్పు, ఇలాంటివి మనం చేయకూడదు అని వాళ్ళ మధ్యన జరుగుతుండాలి. ఒక్కొక్కసారి పొరపాటున తప్పు చేస్తుంటాం, మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తుంటాడు, శిక్ష విధించేవాడు ఆయనే అనేటువంటిది కూడా పిల్లలకు ఏం చేయాలి? నూరు పోయాలి. మనం నేర్చుకోవాలా, పిల్లలకు కూడా దాన్ని నూరు పోయాలి. అవును, నా ప్రభు చూస్తాడు. యాకోబు గారి అనుభవాలు యోసేపుకు ఉపయోగపడలా? యాకోబు అనుభవం యోసేపుకు ఉపయోగపడింది. అంటే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయిన తర్వాత, యాకోబుగా ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేసినట్టు అనిపిస్తారు, కానీ దేవుని ఉద్దేశం కూడా అదే. పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు, పుట్టకముందే చెప్పేసేది కదా దేవుడు. కాబట్టి యాకోబు ఖచ్చితంగా పైవాడు అవ్వడం అనేది దేవుని ఉద్దేశం. అది ఆ ఉద్దేశం నెరవేరుతుంది ఖచ్చితంగా. అయితే దాన్ని తనకు తానుగా తీసుకోవాలనుకున్నాడు యాకోబు. అందుకు తగ్గట్టుగా మోసానికి మోసం అనుభవించేశాడు, మోసగించాడు, మోసగింపబడ్డాడు, అనుభవించేశాడు. ఇవన్నీ ఆయన అనుభవాలు. అన్నీ సెట్ అయిన తర్వాత, అన్నతో సఖ్యపడిపోయిన తర్వాత, మామతో సఖ్యపడిపోయిన తర్వాత, దేవునితో కూడా సఖ్యపడిపోయిన తర్వాత ఆల్ క్లియర్. గెలిచేశాడు, పోరాడి గెలిచేశాడు, మనుషులతో దేవునితో పోరాడి గెలిచేశాడు. తన పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మారిపోయిన తర్వాతి అనుభవాలన్నీ యోసేపుకు ఉపయోగపడ్డాయి. కాబట్టి యోసేపు తప్పులో పడిపోయే అవకాశం వచ్చినా సరే, నా దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను, నేను చేయను అని చెప్పేసి పారిపోయాడు. ఆ తప్పు నుంచి దూరంగా పారిపోయాడు. అలా పిల్లలు తప్పు నుంచి దూరంగా పారిపోయేలా తల్లిదండ్రుల అనుభవాలు, వారికి ఉండేటువంటి దైవభక్తి బిడ్డలకు ఉపయోగపడాలి తప్పు నుంచి పారిపోవడానికి.
నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను తప్పులో పడకుండా ఉండడానికి కారణం మా నాన్న దైవజనుడు, అంతే. ఆ భయం. మా నాన్న దైవజనుడు, నేను ఏదైనా పొరపాటున తప్పు చేస్తే నాకు కాదు అవమానం, మా తండ్రికి అవమానం. ఆయన దైవోపదేశకుడు, నీతి వాక్యాలు చెప్పేవాడు. దాంతో ఇతరులు ఏమంటారు, వీళ్ళేమో నీతి వాక్యాలు చెప్తారు, ఈ బిడ్డలేమో ఏదులు ఎక్కుతున్నారని చాలా అవమానంగా మాట్లాడతారు. కాబట్టి అటువంటి పొరపాటు నా వల్ల జరగకూడదు అని ఆ భయమే ఉండేది నాకు ఎప్పుడు కూడా. మా చుట్టూ కూడా వెళ్ళిపోయి భీమవరంలో 3 ఏళ్ళు చదువుకున్నాను, గుంటూరులో ఇంకో సంవత్సరం చదువుకున్నాను. మిగతా కాలం అది ఇంటికాడ అనుకోండి, ఒక 4 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకున్నాను. 4 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువే, సంవత్సరంలోనే చెడిపోతాం. 4 ఏళ్ళు కావాలా చెడిపోవడానికి? సంవత్సరం చాలదా? కానీ ఎలా వెళ్ళామో అలాగే తిరిగి వచ్చాం. అందుకు కారణం ఏంటి? ఒక భయం. నా దేవుడు, నా తండ్రి దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడుతున్నాడు, అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఒక మంచి పేరు ఉంది ఆయనకి, నన్ను బట్టి ఆయన పేరు చెడిపోకూడదు. ఇటువంటిది పిల్లలకి మనం నూరు వేయాల్సిందే, తప్పదు. పిల్లలు అనుకోవాలి, నన్ను బట్టి నా తల్లిదండ్రులకు మంచి పేరు రాకపోయినా చెడ్డ పేరు మాత్రం రాకూడదు అని పిల్లలు అనుకోవాలా. ప్రతి బిడ్డ అనుకోవాలా, వాళ్ళు అబ్బాయిలు ఏంటి అమ్మాయిలు ఏంటి. నన్ను బట్టి మా తల్లిదండ్రులకు గొప్ప పేరు రాకపోయినా పర్లేదు, కానీ నన్ను బట్టి చెడ్డ పేరు మాత్రం రాకూడదు అని అనుకోవాలి ఖచ్చితంగా. అలా అనుకున్నప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం. అది యెహోవా యందలి భయం, అది పవిత్రం అని చెప్పేసి 19వ కీర్తనలో చెప్పబడింది. యెహోవా యందలి భయము అది చాలా పవిత్రమైందంట. అది ఎవరి చుట్టూ ఉంటుందో వారిని ఎప్పుడూ పరిశుద్ధులుగా ఉంచుతుంది. అది ఉంది కాబట్టి యోసేపు పాపంలో పడకుండా జైలుకి వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడిపోయాడు. జైలు నుంచి సింహాసనం మీదకి వచ్చాడు. దేవుని నడిపింపుకి అప్పగిపోవడం అన్నమాట. కాబట్టి ఇక్కడ భర్త జేబులోంచి భార్య తీసేసిన తప్పే, భార్య హ్యాండ్ బ్యాగ్లోంచి భర్త తీసేసిన తప్పే, మా అమ్మదే కదా అని కూతురు తీసిన తప్పే, మా నాన్నదే కదా అని కొడుకు తీసిన తప్పే. దాన్ని దొంగతనమే అన్నాడు దేవుడు. అమ్మకి చెప్పి తీసుకో, నాన్నకి చెప్పి తీసుకో, అది దొంగతనం కాదు. వారికి తెలియకుండా తీస్తే అది ఖచ్చితంగా దొంగతనమే. ఏమనుకుంటారంట, తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదు అనుకుంటారంట. ఇది ఏం ద్రోహం కాదు. ముసలాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను నమ్మించి వాళ్ళు ఇంకా భూమి మీద ఉండగానే వాళ్ళ ఆస్తిపాస్తులు రాయించి వేసుకుని తీసుకెళ్ళి వీధిలో నిలబెడుతున్నారు. ఇది ద్రోహం కాదనుకుంటున్నారు. అదే కదా, వాళ్ళ తర్వాత ఎవరిదో అదే కదా, ముందే రాసేశారు. ద్రోహం కాదనుకుంటున్నారు అంతే. అందుకని ఏం చేసేది ప్రభుత్వం, ఒక సవరణ చేసేది. ఇప్పుడు రాసి చేసిన మళ్ళీ దాన్ని వెనక్కి తీసేసుకోవచ్చంట. నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడని ముందుగానే ఇదంతా రాసిచ్చేసాను, కానీ నన్ను చూసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను రోడ్డు మీద నిలబెట్టేశాడు బాబు అని చెప్పేసి మళ్ళీ అర్జీ పెట్టుకుంటే తనకి ఇచ్చేస్తారట మళ్ళీ. ఇలాంటిది ఎందుకు చేయాల్సి వచ్చింది? బిడ్డల్లో నమ్మక ద్రోహం చేస్తున్నారు. బిడ్డలు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం. అది బిడ్డలకి సిగ్గు కదా, అది అవమానం కదా వాళ్ళకి. తల్లిదండ్రులు తీసేసుకుని ద్రోహం కాదు అనుకుంటారంట. అలాంటి వాడు నశింపచేయువానికి జతగాడు, వాడు నాశనం అయిపోతాడు. ఇంకా నాశనం చేసే వాళ్ళకి కూడా ఫ్రెండ్ అన్నమాట, నేను మాదిరిగా తీసుకుంటారు. కాబట్టి సొలొమోను చెప్పినటువంటి సామెతలు చాలా మంచివి. ప్రతిదాన్ని మనం ఆలోచన చేసుకుంటే
మనం బతుకును చక్కగా దిద్దుకోవడానికి ఉపయోగపడేటువంటి ఎన్నో ఉన్నాయి ఇందులో. ఇందులో 13వ వచనం ఏంటి, ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటాం దీన్ని. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు. అతిక్రమించటమే తప్పు, అతిక్రమించిన తర్వాత దాన్ని మళ్ళీ దాచిపెట్టుకోవడం మరి ఇంకొక తప్పు. చాలా భారం అయిపోతుంది. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అతిక్రమాన్ని దాచిపెట్టడం. తర్వాత కొంతమంది ఒప్పుకుంటారు, మళ్ళీ విడిచిపెట్టరు. ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు, మళ్ళీ అందులోనే పడిపోతారు. ఇంకా వెళ్ళవరిదిల్లుతారు. మరి అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా దాన్ని ఒప్పేసుకోవడం, తర్వాత దాన్ని మళ్ళీ విడిచిపెట్టాడు. 3 ఉన్నాయి ఇందులో. ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలా. చేసిన తప్పును ఒప్పుకోవడం, దానికి చాలా ధైర్యం కావాలా. కానీ అది చాలా మంచి క్రియ, దేవుని అనుగ్రహానికి దారితీస్తుంది. అది దేవుని చేత క్షమాపణ పొందడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి, ఆయన ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రక్రియ అది. దాచడం వల్ల శ్రమలు ఇంకా పెరుగుతాయి, భయం పెరిగిపోద్ది, సరిగా నిద్రపోలేరు, కడుపు నిండా తినలేరు, ఎప్పుడు పడిపోద్దా అనేటువంటి భయం. ఏదో దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటారు చూడండి, అలా అయిపోద్ది. తప్పు ఎవరిలో ఉన్నా అది కలిగించే భయం ఎంత అంత కాదు. పైకి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు కానీ లోపల లోపల కుంగిపోతూ ఉంటారు. నిప్పును దాచిపెడితే ఏమవుద్ది, దాని మీద ఏం కప్పెట్టామో వాటన్నిటినీ కాల్చుకుని బయటపడిపోద్ది. దాన్ని దాచలేం, దాన్ని ఆర్పేయాలి అంతే. దాచిపెడితే దాగలేమా? అలా ఎప్పుడు అతిక్రమం ఆరిపోద్ది? ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఒప్పుకోకుండా దాచిపెట్టినంతసేపు నిప్పును గొడ్డేసి కప్పెట్టినట్టే. అది ఎలా కాలుస్తుందో ఈ అతిక్రమం కూడా వారిని కాల్చేస్తూ ఉంటుంది. హ్యాపీగా బయటికి పోలేరు, ధైర్యంగా నిలబడలేరు, మాట్లాడలేరు. పైకేదో అలా నటిస్తుంటారు కానీ ఉండలేరు అలా. ఎందుకంత అవసరం? మరి క్షమించడానికి ఇష్టమైన దేవుడు ఉన్నాడు. ప్రభు మనల్ని బట్టి ఆనందించాలంట. ఆయన మనల్ని బట్టి ఆనందిస్తే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలం, ఎంత పెద్ద శత్రువునైనా ఓడించగలం. ఆయన మనల్ని బట్టి ఆనందించాలా అంటాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చదువు. ఇది కాలేబు అంటున్నటువంటి మాటలు, కాలేబు పలుకుతున్నటువంటి మాటలు. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో గోత్రానికి ఒకళ్ళు చొప్పున 12 మందిని కానాను దేశానికి పంపించి వేగు చూసి రమ్మను అని ప్రభు చెప్తే 12 మందిని పంపించారు. ఈ 12 మందిలో యెహోషువ, కాలేబులు కూడా ఉంటారు. వాళ్ళు వెళ్ళి చూస్తారు. మోషే చెప్పినట్టుగానే అక్కడి నుంచి పళ్ళు తెమ్మన్నాడు. ఆ పళ్ళను బట్టి నేల ఎటువంటిదో తెలిసిపోద్ది. వాళ్ళు ఒకే ఒక ద్రాక్ష గెల, ఒక తీగ నుంచి వచ్చినటువంటి ఒక్క ద్రాక్ష గెల, ఆ తీగిని తెంపుకుని దాంతో సహా దండి కట్టి 2 మోసుకొచ్చారు. ఆ ద్రాక్ష గెలని ఒకటి వేలపోయాడు. అంత అందనమాట, పెద్దది. ఆ కర్రకు మధ్యలో దాన్ని వేలాడి తీసి అవతల ఒకటి యువతలో ఒకటి భుజాన్ని ఎట్టుకుని మోసుకొచ్చారు దాన్ని. అంత పెద్దది. అంటే ఆ దేశం ఎంత సారవంతమైనదో. పళ్ళు మంచిగానే ఉన్నాయి. అలా మనుషులు కూడా బలంగానే ఉంటారుగా.
అక్కడ మనుషులు కూడా చాలా బలంగా ఉన్నారు, చాలా ఎత్తు, చాలా బలంగా ఉన్నారు. పళ్ళు చూసినప్పుడు వీళ్ళకి కలిగిన ఆనందం, అబ్బో ఎంత మంచి పళ్ళు. అక్కడ ఉన్న మనుషులు చూసేసరికి భయం వచ్చేసింది. అయ్యో బాబోయ్, వాళ్ళు అంత ఎత్తున్నారు, వాడి ముందు మేము మిడతల్లా ఉన్నాం. లేదు, వారు మమ్మల్ని చంపేసి మా భార్య పిల్లల్ని కొల్లబట్టుకెళ్ళిపోతారు అంటూ 10 మంది ఈ సమాచారాన్ని బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు యెహోషువ, కాలేబులు అడ్డుపడతారు. అడ్డుపడి ఈ కాలేబు అన్న మాటలు నిజమే, వాళ్ళు బలవంతులే, చాలా ఎత్తరులే, అయినా సరే వారిని మనం గెలవగలం. ఎప్పుడంటే ప్రభువు మనల్ని బట్టి ఆనందించాలి, మన ప్రభువుకు సంతోషం కలిగేలా మనం నడుచుకోవాలి, ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి. నువ్వు మాకు తోడుండగా మాకేంటి, మాకు ఎదురేంటి అని ఆయన్ని సంతోషపెట్టాలా. అంతేగాని అయ్య బాబోయ్ మేము వెళ్ళాం అంటే ఆయనకు అవమానం కదా, అది ఆయనకు అవమానం కదా, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల్ని మనం చేతితో తీసుకుని వెళ్తున్నాం, చేతిలో కర్ర ఉంది మనకే పట్టుకొని వెళ్తుంటే కుక్క వస్తుంది అనుకోండి, ఈడో అడ్డం తిరిగిపోయి మన కాళ్ళు అడ్డుపడిపోయి బాబాయ్ అడ్డుపడి మనకి ఎలా ఉంటుంది? కుక్క ముట్టుకోవడం ఎలా ఉన్నా మనం మట్టుకు టాప్ని వేస్తాం వీపు మీద, అయ్యో నువ్వు ఉన్నావు కదా ఏంటి అని చెప్పేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. మా నాన్న ఉన్నాడు, నాకు నా చేతిలో కర్ర ఉంది, ఏం చేయదా కుక్క, నాకని ధైర్యం ఉండాలిగా పిల్లాడికి. అది లేకుండా అది మీదకి రాకపోయినా దాన్ని చూసి మీ కాళ్ళు అడ్డుపడిపోయి మెల్లెట్టేసి బాబాయ్ కుక్క చెంది ఎంత చిరాకు ఉంటుంది. ముందు వీపు మీద ఒక్కడేస్తారు, ఇప్పుడు కంగారు పడతా మానేసి ఏడుతూ మొదలెడతాడు అంతే. అప్పుడు ఎన్ని మర్చిపోతారు, ఈ భయాలన్నీ పోతాయి, ఏడుతా కూర్చుంటాడు. ఎందుకు అలా చేసాము? ఇంత పెద్ద మనిషిని చేతిలో కర్ర పుచ్చుకొని నీవు ఉన్నా సరే ఎండిడు అనే బాధే కదా. మరి ఇంత గొప్ప దేవుడు, ఐగుప్తులు వారి తరపున ఎన్ని గొప్ప అద్భుతాలు చేసినటువంటి దేవుడు, వారి కోసం సముద్రాన్ని పాలు చేసిన దేవుడు, వారి కోసం బండను చీర్చి సెలయేళ్లను పుట్టించి వాళ్ళ దాహార్తి తీర్చిన దేవుడు, ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించి వాళ్ళని పోషించినటువంటి దేవుడు, వారి తరపున యుద్ధాలు చేసినటువంటి దేవుడు. అటువంటి దేవుడిని దగ్గర పెట్టుకుని అయ్యి బాబోయ్ వాళ్ళు అంతున్నారు, వాళ్ళు ఇంతలా ఉన్నారు, వాళ్ళతో మేము పోరాడలేము, వాళ్ళ ముందు మేము మిడతల్లా ఉన్నాము, వాళ్ళు మా భార్యల్ని పిల్లల్ని కాళ్ళ పట్టుకుపోతారు, మమ్మల్ని చంపేస్తారు అంటే దేవునికి ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది ఆయనకి. ఆయన్ని అవమానపరచడం కదా. అప్పుడు ఎలా సంతోషిస్తాడు? సంతోషం ఎలా కలుగుద్ది? అదే కాలేబు చెప్తున్న మాట. ప్రభు మన తండ్రి మనల్ని బట్టి ఆనందించాలి, ఆ పని చేద్దాం మనం చాలు. అప్పుడు వాళ్ళు ఇంటి వాళ్ళు బాబు లాంటి వాళ్ళు కూడా మనం గెలిచేస్తాం ఖచ్చితంగా. ఆ దేశాన్ని మన స్వాధీనంలోకి వస్తుంది అని చాలా గంభీరంగా మాట్లాడతాడు ఈ కాలేబు. ఆ తర్వాత వారి యెహోషువ కాలంలో స్వాస్థ్యాలను ఆక్రమించుకునే టైంలో కూడా మళ్ళీ పనిగట్టుకుని ఇదే కాలేబు ఎక్కడ ఎత్తైన మనుషులు ఉన్నారు, బలమైన మనుషులు ఉన్నారని చెప్పేసి ఇశ్రాయేలీయులు భయపడ్డారు, ఆ ప్రాంతం నాకివ్వు అంటాడు పనిగట్టుకుని. ఆ ప్రాంతమే నాకయ్యి. ఊరిని గొప్పలకేం చెప్పలే అయినా తన సహజ లక్షణం అది. ప్రభువుని బట్టి ధైర్యం వహించిన వాడు, ప్రభువుని బట్టి విజయాన్ని పొందుతామనేటువంటి నమ్మకంతో ముందుకెళ్ళేటువంటి వాడు కాలేబు. కాబట్టి అవి మర్చిపోతారు అందరూ. కానీ స్వాస్థ్యాలు పంచుకునేటప్పుడు పనిగట్టుకుని చెప్తాడు మళ్ళీ యెహోషువతో, నేను మోషేకే చెప్పాను, నేను నాకు ఇవ్వమని. కాబట్టి ఇదిగో ఆయా ప్రాంతాలు ఎక్కడ నెఫీలులు ఉన్నారో, ఎక్కడంత బలమైన మనుషులు ఉన్నారో ఆ ప్రాంతం నాకు ఇయ్యి అంటాడు ఆయన. ఎందుకంటే దేవుడు కూడా కాలేబుని బట్టి చాలా సంతోషిస్తాడు. కాబట్టి కాలేబుని దేవుడు గెలిపించాడు. అందుకని మనం అతిక్రమించేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక భయం మనకు వచ్చినప్పుడు, లోపల ఏదో ఒక భయం ఉన్నప్పుడు పొరపాటున అతిక్రమించేస్తుంటాం. అయితే తీవ్రమైన అవసరత అప్పటికప్పుడుగా
అప్పుడు ఇవన్నీ దేవుని మీద నమ్మకం లేకపోవడాన్ని బట్టే కదా, ఆయన బలాన్ని మనం ఆశ్రయించకపోవడాన్ని బట్టే కదా. ఎలాంటి సమస్య నుంచి అయినా నన్ను గట్టెక్కించడానికి నా దేవుడు చాలినటువంటి వాడు, ఆయన బాహు అద్భుతాలను చేస్తుంది అనేటువంటి నమ్మకం లేనప్పుడే కదా అతిక్రమం చేసేది. ఆ నమ్మకం ఉంటే మనల్ని బట్టి ప్రభు ఆనందించేలా నడుచుకుంటాం. మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, గర్వపడతాడు. నన్ను గెలిపించారు నా బిడ్డలు. మన అపనమ్మకాన్ని బట్టే దేవుడు అశక్తుడైపోతాడు, ఏం చేయలేని వాడు అయిపోతాడు. ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుని మీద అచంచలమైనటువంటి గౌరవము, భక్తి ఎప్పుడు ఉంటాయో అప్పుడు దేవునికి విరుద్ధంగా మనం అతిక్రమించే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఈ లోక మర్యాద మనల్ని భయపెట్టింది అనుకోండి, ఆ భయపెట్టిన క్రమంలో దేవుడు కూడదన్నది మనం చేసేసాం, అది అతిక్రమం. దేవుడు ఏది చేయకూడదన్నాడో అది చేయడాన్ని బట్టే అతిక్రమించినట్టు అవుతుంది. తర్వాత అయినా బాధ కలగాలి కదా. పేతురు ఎందుకు శిష్యుల్లో అగ్రగణ్యుడయ్యాడు? 12 మంది శిష్యుల్లో పెద్దోడుగా పేతురునే ఎందుకు చెప్తారు? పేతురులో లోపాలు లేవా? పేతురు దురుకు మనిషి, తొందరపడి మాట్లాడుతుంటాడు. అలాంటప్పుడు దేవుని మాటను కూడా తీసి పక్కన పెట్టేస్తాడు. ప్రభు చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించలేవు, ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితిలో నువ్వు తప్పిపోతా ఉంటే నువ్వు తప్పిపో, నీ కోసం ప్రాణమైన పెట్టేస్తాను, కానీ నేను తప్పిపోనని చాలా గర్వంగా చెప్పాడు. దేవునికి ఎదురు చెప్పేశాడు. వాడు ఆయన ఏం చెప్పాడు? ఇదిగో తెల్లారి కోడి కోసే లోపల నేను ఎవరో తెలియదని 3 సార్లు పొంగుతావు నువ్వు అన్నాడు. నీకోసం చావనైనా చేస్తాను కానీ నువ్వు తెలవదని నేను అన్నాడు ముందు, కానీ అనేసాడు. ఆ తర్వాత వచ్చింది అతనిలో నుంచి పశ్చాత్తాపం. చాలా తీవ్రమైన పొగిలి పొగిలి ఏడ్చాడు, పొగిలి పొగిలి ఏడ్చాడు. నేను ఎంత దారుణంగా మాట్లాడాను, ఎంత పొగరుగా మాట్లాడి, ఇంత సులువుగా ఎలా నువ్వు ఎవరూ తెలియదని నేను చెప్పగలిగాను అని క్షమించమంటూ పొగిలి పొగిలి ఏడ్చాడు. అతని కన్నీటిలో ఈ అతిక్రమాలన్నీ కోటుకెళ్ళిపోయినాయి. ప్రభు సంతోషించాడు. కాబట్టి 12 మంది శిష్యుల్లోనూ తనే అగ్రగణ్యుడయ్యాడు. ఎందుకంటే ప్రభు ఆరోహణుడు వెళ్ళిపోయిన తర్వాత, వీరందరూ ఆత్మలు ఈదులాడిన తర్వాత మొదటిగా లేచి నిలబడి మాట్లాడింది పేతురే. ఎవరు వీళ్ళు భయపెట్టారో, ఎవరికి భయపడి వీళ్ళు గదుల్లో దాక్కున్నారో అలాంటి వాళ్ళందరూ ఎదురుగుండా నిలబడి చాలా గంభీరంగా మాట్లాడాడు. మూర్ఖులు, ఈ తరం వారందరూ మూర్ఖులు. ఎవరికి భయపడ్డారో వారిని సంబోధించినటువంటి పదం మూర్ఖులకు, ఈ తరము వారి నుండి వేరై అని చెప్పగలిగే అంత గొప్ప స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటి? తన అతిక్రమాన్ని ప్రభు దగ్గర కన్నీటితో తీసుకున్నాడు. అలా ఒప్పుకోవడం దేవునికి ఇష్టం. అలా ఒప్పుకోవడాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడో మరి ప్రతి అవసరత తీర్చడానికి చాలని దేవుడు, వారిని ఇబ్బందుల నుంచి తప్పించడానికి చాలని దేవుడు, వారిని చాలా పైనుంచడానికి కూడా చాలినటువంటి దేవుడు. తెల్లారితే చంపుతారన్న పేతుర్ని ఆశ్చర్యకరంగా తీసుకొచ్చి రాజు వీధిలో నిలబెట్ల. రాజు రాజధానిని ఖాళీ చేసి పారిపోయాడు ఏకంగా. చూడండి ఎలా ఉందో. పేతుర్ని తెల్లారి చంపేద్దాం అనుకున్నారు. చెరసాల్లో పెట్టారు. 16 మంది సైనికులు కాళ్ళకు, చేతులకు, మెడకు వేసేసారు బండలు. మళ్ళీ 16 మంది కావాలా. కానీ పేతురు రోడ్డు మీదకి వచ్చేసాడు, రాజవీధిలోకి వచ్చేసాడు.
వేసిన తలుపులు వేసినట్టు ఉన్నాయి, ఎక్కడ మనుషులు అక్కడే ఉన్నారు. ఈయన అయితే లేడిపోయాడు. మరొకప్పుడు చాలా అతిగా మాట్లాడినోడు, ప్రభువుని ధిక్కరించినోడు, ప్రభు మాట్లాడుతుంటే వ్యసనపడినోడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందనకే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నన్ను మందనకే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకే తెలుసు ప్రభు నేను ప్రేమిస్తున్నానని. సహనం లేనివాడు. రెండుసార్లు చెప్పేసరి మూడోసారికే రివర్స్ అయిపోతాడు. అలాంటి మనిషి. కానీ ప్రభువుని పట్టుకెళ్ళిపోయిన తర్వాత 3 సార్లు బొంకేసిన తర్వాత అప్పుడు ఏడ్చాడే, మొత్తం హృదయం అంతా కడిగేసింది అంతే కన్నీరు. ఆ తర్వాత ప్రభు కోసం చనిపోవడానికి రెడీ. 16 మంది కాపలా మెడకేసారు, చేతులకేసారు, కాళ్ళకేసారు. నేను గొర్రెపెట్టిన ఎదురవుతున్నాడు. ఇంత భయం కూడా లేదు, ఇంత భయం కూడా లేదు. గుర్రపెట్టిన ఎదురవుతున్నాడు. దూత వచ్చి పేతురు లే అని చెప్పేదాకా ఆయన ఎదురవుతానే ఉన్నాడు. ఎలా అంత ధైర్యం వచ్చింది? రేపు చంపేస్తారుగా, కించిత్తు కూడా భయం లేదా? ఎలా ఎదిగిపోయాడు అంతగా? అప్పుడు ప్రభువును నేను ఎరగనని బొంకిన తర్వాత ఏడ్చిన ఏడుపు ఉందే, ఆ అతిక్రమం ఉంది, ఆ ఉప్పుదల ఉంది, ఆ కన్నీరు కడిగి పారేసింది. ఒక గొప్ప బలాన్ని ఇచ్చేసింది తనకి. పరిస్థితి ఎంత తీవ్రమైనదైనా సరే అసలు ఏ మాత్రం చెక్కు చెదరడం, అసలు భయపెట్టేవాళ్ళు లేరు పేతురు. అంత గొప్పవాడైపోయాడు. కాబట్టి అతిక్రమం మనకి తెలిసినప్పుడు ఒప్పుకోవడానికి త్వరపడాలా. తన అతిక్రమం తెలిసింది, ఎవరు తను ఎత్తి చూపించలేదు. మూడోసారి అయిపోగానే ప్రభు మాటలు గుర్తొచ్చాయి. ఏడిపో గుండె లవసేలా ఏడ్చాడు. మన అతిక్రమం మనల్ని ఏడిపించాలా, అప్పుడు గొప్ప బలాన్ని పొందుతాం. దాన్ని దాచిపెట్టేయడం వల్ల భయాన్ని పొందుతాం. తర్వాత నువ్వు ఫెయిల్యూరే. కానీ ఒప్పుకున్న రోజున చాలా గొప్ప బలాన్ని పొందుతాం. అందుకని మహాజ్ఞాని మాట చెప్పాడు, అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడే కనికరాన్ని పొందుతాడు. సంఖ్యాకాండం 14-18 చదువుదాం. పరిహరించువాడును ఆ అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి తెచ్చి ఉండేటువంటి మన ప్రభు ఆల్రెడీ అది ఆజ్ఞల్లో చెప్పేశాడు. నిర్గమకాండ 20 అధ్యాయంలో ఉంటుంది, ద్వితీయోపదేశకాండ 5 అధ్యాయంలో కూడా ఉంటుంది. నేను రోషము గలవాడను, నన్ను ద్వేషించు వారి విషయంలో అని చెప్పేసి అక్కడే చెప్పేశాడు. ఏం చెప్పబడిందంటే క్షమించడానికి ఇష్టపడతాడు తప్ప దోషులను నిర్దోషులుగా ఎంచడు. అది మనకు ముఖ్యం. ఇక్కడ తనకు తానుగానే మన దోషాన్ని నిర్దోషంగా ఎంచడు. దాన్ని అది అలాగే నిలిచి ఉంటుంది. అది ఎప్పుడు తొలగిపోతుంది? మనం ఒప్పుకున్నప్పుడు. ఆ దోషం ఆ అతిక్రమం మీద ఉందో అది ప్రభు పాదాల దగ్గర మనం ఒప్పుకున్న రోజున దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేస్తాడు. ఇక ఉండదు. ఇక అది ఒప్పుకోనంతసేపు అది అలాగే ఉంటుంది. నువ్వు దోషివి, అతిక్రమించినటువంటి వాడివే, అతిక్రమించిన దానవి. ఆ దోషం అలాగే నిలిచిపోతుంది. అది ఎప్పుడో ఒకప్పుడు భారమైపోతుంది. దానివల్ల ఇబ్బందులు చాలా పెరిగిపోతాయి. క్షమించడానికి ఇష్టపడతాడు. తప్పు చేశావు, నువ్వు నాశనం అయిపోతావు, నీకు క్షమాపణ లేదు అనేవాడేం కాదైనా. ఒప్పుకోవడమే తరువాయి వాటిని క్షమించేయడానికి చాలినటువంటి వాడు. ఎంత ఘోరం అంటే ప్రభువును సిలువేసినప్పుడు కుడివైపు నుండేటువంటి దొంగ, అటు నరహంతకుడు, దోపిడీదారుడు. కానీ ప్రభువా నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో,
మేము పాపులం, మేము దుష్టులం, మేము నరహంతకులం, ఈ శిక్ష మాకు తగింది, ఈ శిక్ష మాకు తగింది అని చెప్పి నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అంటే వెంటనే క్షమించేసాడు మొత్తం అవన్నీ కూడా. సిలువ మీద కూడా ఆడి ఘోర పాపాలన్నీ క్షమించేసినటువంటి వాడు. కాబట్టి ప్రభు క్షమిస్తాడు అనడానికి ఎందుకంటే రుజువు మనకి ఏం కావాలా? దోషాన్ని ఆయన నిర్దోషంగా ఎంచడు. అదని ఒప్పుకుంటే క్షమించడానికి మటుకు ఆయన ఇష్టపడేటువంటి దేవుడు, సంతోషించే దేవుడు. ఆయన మన యందు సంతోషించాలి అంటే మనమేంటో నిజాయితీగా ఆయన దగ్గర చెప్పుకోవాలా. అది ఆయనకి సంతోషం. కాబట్టి దాచిపెట్టకూడదు, ఒప్పుకుని తీరాలి అని చెప్పేసి. చూడండి, ఏం చేశాను నేను అతిక్రమం? నేను ఏం పాపాలు చేసేసాను? తెలిస్తే ఎందుకు చేస్తాం? అది పాపం అనుకుంటే అంత గమ్మున చేయలేము మనం. తెలియకుండా చేస్తేనే, తెలియకుండా చేసేస్తుంటాం. కోర్టులో ఎన్ని కేసులు ఉంటాయి? ఒకే విషయం మీద ఇద్దరికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు కదా. ఇద్దరికీ న్యాయం ఉంటుందా? ఒకరి దాంట్లోనే న్యాయం ఉంటుంది. కానీ వాడు డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఎందుకలా? ఏమైనా సరే నేను చేసిన తప్పునైనా ఒప్పుగా ఒప్పించుకోవాలని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. నేను చేసిన తప్పే అయినా సరే డబ్బులు ఖర్చు పెట్టి అయినా సరే ఇది ఒప్పనిపించుకోవాలనుకుంటాడే తప్ప అది ఆరంభంలోనే దాన్ని తుంచేసుకోవచ్చు. తద్వారా ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ కేసు నడుస్తున్న చూపు ఒకడు ముఖం ఒకడు చూసుకోలేరు కదా. పక్కపక్కనే ఇల్లున్నా బద్ధ శత్రువుల్లా ఉంటారు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వస్తే ఊరుకోం, అంత దారుణంగా ఉంటుంది. ఆఖరికి ఎవరు ఒకటికే న్యాయం వస్తుంది, ఒకటి మొత్తం అంతా పోగొట్టుకుంటాడు. అయినా సరే అలాగే పోరాడుతూ ఉంటారు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు, చవరం అయిపోద్ది. అయినా సరే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సొమ్ము పొద్దుపోయింది కానీ అంతా తెలిసింది రాని సంతోషపడి సంకలు కొట్టుకుంటారంట. ఏంటి లాభం? ఉన్నదంతా పోయింది కానీ మాత్రం తెలిసింది నాకు చాలా అని సంకలు కొట్టుకుంటాను. తర్వాత ఏంటి లాభం? అలా కాకుండా ముందుగానే జరిగినటువంటి తప్పునేదో ఇద్దరు కూర్చుని మాట్లాడేసుకొని పొరపాటున ఏదో జరిగిందిలే, ఇక మనం గొడవలు పడడం ఎందుకు, సమాధానం పడదాం, చెప్పు ఏ నష్టం జరిగిందో నీకు, అది నేను ఇచ్చేస్తాను అన్నాం అనుకోండి, ఏముంటుందిగా? గొడవ లేదు, అయిపోయింది. పాల పొంగు మీద నీళ్ళు చల్లినట్టే. పాల పొంగు మీద నీళ్ళు చల్లాలి. చల్లలేదనుకోండి, ఇప్పుడన్నీ గ్యాస్ స్టవ్ల రోజులు, చాలా ప్రమాదం. పొంగిపోయి స్టవ్ ఆరిపోయింది అనుకోండి, గ్యాస్ వచ్చేస్తూనే ఉంటుంది. వంటగది నింపుద్ది, ఇంకో గది నింపుద్ది, ఇంకో గది నింపుద్ది, మొత్తం నింపేస్తుంది మనం చూసుకోకపోతే. అయ్యో స్టవ్ ఆరిపోయింది అని చెప్పేసి వచ్చి నువ్వు టిక్ మనం మొత్తం ఒకసారి పగ్గమాటది. అంత ప్రమాదం, గొడవ అంత పెరిగిపోతుంది. పాలు పొంగినప్పుడు కాస్త నీళ్ళు జరిగితే సమస్య పోయింది, చల్లకపోవడాన్ని బట్టి కొంపట్టుకుపోయింది. ఇవి అంతే. ఎవరో ఒకరు తప్పు చేస్తారు ఖచ్చితంగా, ఇద్దరు రైట్ చేయరు. ఇద్దరిలో రైట్ ఎలా ఉంటుంది? అయితే ఇద్దరిలో చిన్న కొద్దిపాటి తప్పులు ఉండొచ్చు, పొరపాటు అయ్యి ఉండొచ్చు, అలా జరగవచ్చు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సరి చేసేసుకోవాలి. చూడండి, మరి పుల్వామాలో 26 మందిని, పహల్గామలో 26 మందిని చంపేశారు. ఎవరు? తీవ్రవాదులు. వాళ్ళెవరో మాకు కావాలి, మీ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, వారిని మీరు అడ్డుకోవట్లేదు, వారికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారని మన ప్రభుత్వం పాకిస్తాన్తో మాట్లాడుతుంది. వాళ్ళు ఒప్పుకోలేడు, మేమేమి తీవ్రవాదాన్ని పోషించట్లేదు అంటున్నారు. మొన్న చచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గరుండి మళ్ళీ అంత్యక్రియలు చేశారు. మొన్న ఒక రోజున స్ట్రైక్ చేశారు. ముందు తీవ్రవాదుల స్థావరాల మీద స్ట్రైకింగ్ చేశారు.
అప్పుడు 100కు పైనే తీవ్రవాదులు చచ్చిపోయారు. వాళ్ళు ముఖ్యులైన వారి భూస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దలు ఎందుకు వచ్చారు? ఆ తీవ్రవాదులు వాళ్ళకి తెలిసి ఉండకపోతే, వాళ్ళు పెంచి పోషించకపోతే దాన్ని ఒప్పుకోవట్లే. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు బాంబులు వేశారు, మనం బాంబులు వేసాం. చాలా ఛిద్రమైపోయినాయి, చాలా ఎయిర్ బేస్లు పాడైపోయినాయి. యుద్ధం అంటే లక్షల కోట్ల ఆస్తి బూడిదైపోద్దంతే. కోట్లు పెట్టి కట్టిన భవనాలు నేలమట్టం అయిపోతాయి. మళ్ళీ దాన్ని కట్టుకోవాలంటే మొత్తం సైన్స్ ఏం చేస్తారనమాట, ఆనకట్టల మీద, ఎయిర్పోర్ట్ల మీద, నేవల్ పోర్ట్ల మీద, రాజధాని భవనాల మీద, ముఖ్యమైన ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వాటిని నాశనం చేసేస్తారు. ఇప్పుడు పొరపాటున మన ధవళేశ్వరం ఆనకట్ట మీద ఏదైనా పడింది అనుకోండి, అది పోయిందనుకోండి, ఎన్నేళ్ళు మన భూములు బీళ్ళైపోతాయి. ఆనకట్ట కట్టకపోతే ఏమైపోద్ది? వర్షం వస్తే నీళ్ళు కొట్టుకెళ్ళిపోతాయి, కింద వ్యవసాయం అయితే తగ్గిపోద్ది, ఆహారం దొరకదు, పనులు దొరకవు, అంత ఇబ్బందికరం ఉంటుంది అన్నమాట. అందుకని యుద్ధాలు వచ్చినప్పుడు అవతలోళ్ళు ఆనకట్టల మీద మనం దాడి చేస్తాం, మన ఆనకట్టల మీద కాళ్ళు వస్తారు. అయితే సరిహద్దుల్లో సైన్యం ఉంటుంది. ఇప్పుడంతా టెక్నాలజీ బాగా వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరిన దాన్ని నేల మీద పడకుండానే పేల్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దాకా రావు. ఒకవేళ పొరపాటున వచ్చి ఏదైనా ప్రాజెక్టు పోతే అది ఎంత నష్టం, ఎన్ని సంవత్సరాల నష్టం. కాబట్టి యుద్ధాలు ఎవరికీ మంచిది కాదు. మన సైన్యం చచ్చిపోతారు కొంతమంది, వాళ్ళు చచ్చిపోతారు. మన సైడ్ నుంచి చాలా నష్టపోతాం, కొన్ని అక్కడ నష్టపోతారు. అది ఎక్కువ నష్టం, తక్కువ నష్టం అంతే. నష్టం మటుకు ఉంటుంది. ఎందుకు జరుగుతుంది యుద్ధం? తప్పు చేసినోడు ఒప్పుకోవట్లేదు. మా వల్ల తప్పు జరిగింది, మా భూభాగం మీద నుంచి తీవ్రవాదులు వచ్చారు, మేము వాళ్ళని పట్టించి మీకు ఇచ్చేస్తాం, తీవ్రవాదులు ఇక్కడ లేకుండా చేస్తామని పాకిస్తాన్ అందనుకోండి, మనం వాళ్ళ మీదకి వెళ్ళే పనే ఉంది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోగా బీరాలు పలుకుతున్నారు. మేమందరం వచ్చామంటే మీ దేశాన్ని నాశనం చేసేస్తాం, అది కూల్చేస్తాం, ఇది కూల్చేస్తాం. ఇలాంటిగా ఊళ్ళో ఇలా ఉండేవాడు అలా మాట్లాడుతూ ఉంటే ఇలా ఉండేవాడు ఇలా కొడతాడు, అంతే కదా. ఆడిలా ఉన్నాడు, తిండికే సరిగా లేదు వాళ్ళకి. ఆ దేశంలో ప్రజలే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నారు. వాళ్ళు తిట్టుబొమ్మలు తగలేస్తున్నారు. ఏంటి ఇలాంటివి మా మీద తెచ్చిపెట్టావు నువ్వు, మాకు వద్దిది అని చెప్పేసి. అదే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ ఒక భాగం ఉంది. మేము ఇందులోంచి విడిపోతాం, బంగ్లాదేశ్ విడిపోయినట్టుగానే మేము వేరే దేశం అయిపోతాం, వాళ్ళు కూడా చేస్తున్నారు. పాకిస్తాన్లే వాళ్ళు కూడా పాకిస్తాన్ సైన్యం మీద దాడి చేస్తున్నారు. అంతర్యుద్ధం అయినా సరే ఎగిరెగిరి పడుతున్నాడు. మరి బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఉపయోగపట్టాలా? ఈ దేంట్లో పోల్చుకున్నా మనతో అసలు ఏమాత్రం కూడా సరితూగదు పాకిస్తాన్. ఆ మూలని మన నుంచి విడిపోయిందే కదా, కుదంతా మన నుంచి విడిపోయిందే కదా. 140 కోట్ల పైచలకు జనం మనకుంటే అక్కడ 40 కోట్లు ఉంటారు, ఇంకా తక్కువే. చాలా బలహీనమే కదా. అయినా సరే ఆ పాకిస్తాన్ దేశం మిడిసిపాటు ఎంత అంతా కాదు. కాబట్టి ఇప్పుడు మనం నిన్న సాయంకాలం సీజ్ ఫైర్ మొత్తం మీద అమెరికా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆపేద్దామని ఇద్దరు మాట్లాడుకున్నారట. వాళ్ళకి ఎంత పొగరండి. మళ్ళీ ఇది ఇంకా అమల్లోకి వస్తుందనగానే మళ్ళీ శ్రీనగర్ మీద బాంబులు వేశారండి. వాళ్ళే ఒప్పందం కావాలంటున్నారు. వద్దు 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 కొట్టుకోవద్దు బాబా అంటున్నారు. మళ్ళీ ఒక పక్క నుంచి మళ్ళీ మరి ఎలా ఊరుకుంటారు? కాబట్టి ఇప్పుడు మొత్తం అది నాశనం అయిపోయే పరిస్థితి. తప్పు ఒప్పుకోకపోవడాన్ని బట్టే అతిక్రమాన్ని దాచిపెట్టేస్తున్నారు. అసలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి యుద్ధాన్ని దారితీస్తుంది.
ఎన్నో ప్రాణాలు పోతాయి, ఎన్నో భవనాలు నేలకూలిపోతాయి, ఎన్నో ప్రాజెక్టులు పోతాయి, లక్షల లక్షల కోట్ల ఆస్తులు మట్టిలో కలిసిపోతాయి. ఉక్రెయిన్ రష్యా వాళ్ళిద్దరు అంతే. మాది రైట్ అని రష్యా, మాది రైట్ అని ఉక్రెయిన్. అప్పుడు 4 సంవత్సరాలుగా పోటీ పడి నాశనం చేసేసుకుంటున్నారు దేశాన్ని. ఈ రష్యా వాళ్ళు అమెరికాని, ఇది ఉక్రెయిన్ నాశనం చేస్తున్నారు. ఆ ఉక్రెయిన్ వాళ్ళు రష్యాని నాశనం చేస్తారు. అటు ఇటు వేల మంది చచ్చిపోతున్నారు, లక్షల మంది గాయపడుతున్నారు, నిరాశ్రయాలు అయిపోతున్నారు. యుద్ధం ఆగిన తర్వాత మళ్ళీ పూర్వస్థితులు సంపాదించుకోవాలంటే కనీసం 20-30 సంవత్సరాలు పడుతుంది. అంత నాశనం చేసేసుకుంటున్నారు. అయినా మాటలేదు యుద్ధం. అలాగే ఇజ్రాయెల్ హమాస్ అప్పుడు ఎప్పుడూ ఎత్తుకెళ్ళిపోయినటువంటి బందీలను ఇంకా విడిచిపెట్టట్లేదు వాళ్ళు. ఆ హమాస్ తీవ్రవాదులు 2 ఏళ్ళు అయిపోయింది. ఆ బందీలను అలాగే అసలు ఉంచారా చంపేశారా తెలియదు. వాళ్ళు విడిచిపెట్టట్లేదు. వీళ్ళు ఏం చేస్తారు, మొత్తం దున్నేస్తున్నారు. ఆ గాజాను మొత్తం తిరగబెట్టేస్తారు ఏకంగా. లోపల ఎక్కడో బంకర్లు ఉంటాయి, నేలమాలిగలు వాళ్ళకి, వాటన్నిటిని తవ్వేస్తున్నారు. పందికొక్కులు తొలిసినట్టు తొలిచేస్తారు అనమాట. పందికొక్కులు రాజ్యం భలే ఉంటుంది తెలుసా, పైకి ఏం కనపడదు, లోపల ఎన్ని ఉంటాయో ఇలా ఇలా అలా 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 చేసుకున్నారు వీళ్ళు హమాస్ తెలియదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తవ్వేస్తారు ఏకంగా, కింద నుంచి తవ్వుకొచ్చేస్తారు ఏకంగా. ఎందుకు మరి ఎంతమంది ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉన్నారు. ఇది ఎప్పుడు మా మీద పడద్దో బాంబు, పొరపాటున పడి చచ్చిపోతారు కదా. తిండి లేదు, జబ్బులు పడిపోతున్నారు, మందులు లేవు, అన్నిటికీ మించి విశ్రాంతి ప్రశాంతత లేదు. అలా బితుకుమంటూ ఉంటున్నారు. ఏది కారణం? తప్పు ఒప్పుకోవట్లేదు. నాది రైట్ అంటే నాది రైట్. దానివల్ల అన్ని ఇబ్బందులే. అందుకనే చెప్తాడు సొలొమోను, అతిక్రమాన్ని దాచిపెట్టకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళని పట్టుకుంటున్నాం, మీకు అప్పచెప్పేస్తాం, ఇంకా ఈ తీవ్రవాదాన్ని ఇక్కడ ఉండనేమో అన్నారు అనుకోండి. 2 దేశాలు చక్కగా ఉంటాయి, ఒకరికొకరు సహకరించుకుంటారు. అలా అంటలేదే, అలా అంటలేదు. దానివల్ల ఇప్పుడు ఈ ఉపద్రవం ఇప్పుడు మనవాళ్ళు కూడా నష్టపోతారు, మనకే నష్టం వస్తుంది. అది ఎక్కువ నష్టం అటువైపు ఉండొచ్చు, నష్టం ఇరువైపులా ఉంటుంది. ఎవరికి లాభం దానివల్ల? కాబట్టి అతిక్రమాన్ని ఒప్పేసుకోవడం, ఆజ్ఞను అతిక్రమించడమే కదా పాపం. నేనేం పాపం చేసేసాను పెద్ద, నేనే నేరం చేసేసాను పెద్ద, ఎవరు చేయింది నేను చేశానా? ఎవరో చేస్తే తప్పు ఒప్పైపోద్దా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. ఎవరు చేయింది నేను చేశానా? ఎవరు మాట్లాడి నేను మాట్లాడానా? ఎవరు పోని చోటుకి నేను ఏమైనా పోయానా? ఇలా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రభు ఏం చెప్పాడు? యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. అది పాపం చేస్తున్నాడు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అని. ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే అని చెప్పారు. మరి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మనకున్నాయి. వాటిని అతిక్రమించకుండా నువ్వు ఉంటే పాపం చేయనట్టే. వాటిని ఎక్కడ నువ్వు అతిక్రమించినా పాపం చేసినట్టే. అది దేవుని విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర మనుషుల విషయంలో కావచ్చు. ఎవరి పట్ల ఎలా ఉండాలి స్పష్టంగా ప్రభు అని చెప్పాడు. దొంగిలకూడదు అన్నది కూడా ఒక ఆజ్ఞే. అది ఇక్కడ సొలొమోను చెప్పాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుని ద్రోహం కాదనుకుంటున్నారు. అది దొంగిలమే, అది నేరం, ఆజ్ఞాతిక్రమం, అది పాపం. ఒకవేళ తల్లి దగ్గర తండ్రి దగ్గర తీసుకున్న బిడ్డలు ఉండొచ్చు, లేకపోతే భర్త జేబులో తీసుకునే భార్య ఉండొచ్చు, భార్య వ్యానిటీ బ్యాగ్లో తీసుకునే భర్త ఉండొచ్చు. కానీ ఏం చేయాలంటే ఆ విషయాన్ని
వాళ్ళకి చెప్పాలి, నాకు ఈ అవసరం వచ్చింది, గబుక్కుని దాంట్లోంచి తీసుకున్నానమ్మా అని చెప్పాలా. చెప్తే క్లియర్. వాళ్ళకి కొంచెం బాధ కలుగుద్ది, నొప్పి కలుగుద్ది, ఇలాంటి పని ఏం చేసావు అని అనొచ్చు. అయినా సరే అది క్లియర్ అయిపోయింది, నువ్వు చెప్పేశావు, ఇక నీ లోపల భారం ఏమీ ఇంక లేదు. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? అలాంటి పని చేయకుండా జాగ్రత్త పడాలా. ఒప్పేసుకున్నాం, అక్కడితో సరిపోలా. మళ్ళీ ఎప్పుడు అది చేయకూడదు, మళ్ళీ అది ఎప్పుడు చేయకూడదు. అప్పుడు మాత్రమే అలా ఒప్పుకొని మళ్ళీ చేస్తూ ఉంటే, ఒప్పుకొని మళ్ళీ చేస్తూ ఉంటే మందుకు అలవాటు పడిపోయిన ఏం చేస్తారు? రాత్రి వచ్చి ఇష్టానికి ఏదో చేసేస్తారు, ఏడిచి మా భార్య పక్క మా బెడ్లో పక్క వెళ్ళిపోతారు. అలాంటి పని దేవస్థం చేసేస్తాడు. తెల్లారి పొద్దున అన్నీ దిగిపోతాయి. ఆ బెడ్ నట్టుకుని, అమ్మా రాత్రి ఇలా చేశానమ్మా, నేను బాధ పెట్టేశాను బాబా, నేను కొట్టాను, ఎంతగా మాట్లాడతాడు. ఆయనకు సాయంకాలం ఎదురు మళ్ళీ పరిగెత్తిపోతాడు, మళ్ళీ వేసుకొచ్చేస్తాడు. ఇదే పాట రోజు. వాళ్ళు ఎలా కనికరం పడతారు? వాళ్ళంటే ఆ భార్యకి ప్రేమ ఉంటుందా? వాళ్ళంటే బిడ్డలకు గౌరవం ఉంటుందా? ఇరుగు పొరుగు వారికి గౌరవం ఉంటుందా? ఎవరు మెచ్చని బతుకెందుకు అసలు? ఎవరి మెప్పు పొందకపోతే ఇంకా బతుకుండడం ఎందుకు? ఎందుకని నీకు కూడా నీ చేసిన నీకు నచ్చట్లే. ఎందుకంటే ఓ పూట బాధపడుతున్నావు, నువ్వు చేసింది నీకు కూడా నచ్చట్లేదు, ఏదో ఓ పూట బాధపడుతున్నావు, మళ్ళీ ఇంకో పూట చేసేస్తున్నావు. ఇలా ఒప్పుకోవడం, ఒప్పేసుకుని దాన్ని వదిలేయాలి. ఇంకెప్పటికీ కూడా దాన్ని చేయకూడదు. అప్పుడే దేవుడు వారిని కనికరించేటువంటి వాడుగా ఆయన ఉంటాడు. ఒప్పుకోవాలి, దాన్ని వదిలేసేయాలి. ప్రభు చేత నిర్దోషి అని అనిపించుకోవాలా. ఎవరి పాపాలు అతిక్రమాలు క్షమించబడతాయో వారి కదా నిర్దోషులు. 32వ కీర్తనలో మనం చదువుతాం 1 నుంచి, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాలా, అప్పుడు మాత్రమే ధన్యుడు. తను మాత్రమే సంతోషంగా ఉంటాడు, తను మాత్రమే ధైర్యంగా ఉంటాడు, తను మాత్రమే నిలకడగా ఉంటాడు, తను మాత్రమే ఏ విధమైన భయము లేకుండా శంక లేకుండా తలెత్తుకుని ఉండగలుగుతాడు. ఎందుకంటే తన అతిక్రమం తుడిచివేయబడింది, అది పరిహరింపబడింది, తనలో ఇప్పుడు ఏ పాపము లేదు. కాబట్టి ధైర్యం. ఇంకా చదువు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కాపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాల. ఎవరు ఇందాక చదివేం కదా, దోషిని నిర్దోషిగా మామూలుగా ఎంచడు ఆయన. ఎప్పుడు అతిక్రమాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే క్షమించి నిర్దోషిగా ఎంచుతాడు. అంతేగాని తనకు తానుగా నిర్దోషిగా ఎంచడు. కానీ ఇక్కడ ప్రభు చేత నిర్దోషిని ఎంచబడ్డవాడు ఇంకా కపటం లేకుండా ఉండాలి. ఆత్మలో కపటం లేనివాడు వాళ్ళే ధన్యులు అని చెప్పేసి 32వ కీర్తనలో మనం చదువుతాం. ఇలా యెషయా 55, 6, 7 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నా ఎదుట, అమ్మా నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉంది, ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను, నిశ్చయముగా వారు అనుభవించినట్లు వారికి ప్రతీకారం చేస్తాను. అంటే ప్రతి అతిక్రమానికి ప్రభు చేత ప్రతీకారం ఉంటుంది. అది రాయబడి ఉండిపోయింది, అతిక్రమం రాయబడి ఉండిపోయింది, అది ఏమీ కొట్టివేయబడదు. ఎప్పుడు కొట్టివేయబడుతుంది? ఒప్పుకుంటేనే. ఒప్పుకోనప్పుడు ఆ అతిక్రమం అలా నిలిచి ఉంటుంది.
కాబట్టి దానికి ప్రతీకారం పొందే రోజు వచ్చేది. దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ప్రతీకారం తీసుకుంటాడో తెలియదు. అది ఎందుకని తుడిచివేయబడదు, అది అలా రాయబడి ఉండిపోయింది, అక్కడ ఎదురుకుండా ఉండిపోయింది. దాని ఏదైనా సరే, మంచిదైనా చెడుదైనా సరే. ఇప్పుడు మొర్దెకై ఒక మంచి పని చేశాడు కదా. ఏంటంటే దర్యావేషును చంపడానికి ఎవరో కుట్ర చేస్తే ఆ విషయాన్ని ద్వారపాలకుడిగా పసిగట్టి అవి ఎస్తేరికి తెలియపరిస్తే ఆవిడ ఏం చేసింది, ఒక గ్రంథంలో రాయించింది. అంటే రాజు ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు మొర్దెకై అనేటువంటి ఒక కాపలాదారుడు సమాచారం అందివ్వగా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి, దోషులకు శిక్ష విధింపబడింది అని అక్కడ రాసిందట, రాసి పెట్టేశారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే సాధారణంగా వాళ్ళకి ఏదో కొంత మేలు చేస్తారు. మంచి పని చేశాడు కాబట్టి ఆ మంచిని ఎంకరేజ్ చేయడానికి మరి కొన్ని బహుమానాలు ఉంటుంటాయి, చేసిన దాన్ని బట్టి. ఆ పక్కన కూడా రాస్తారు, ఓ మంచి పని చేశాడు దానికి బహుమానం ఇచ్చాము అని చెప్పేసి ఆ పక్కన కూడా ఒక కాలంలో రాస్తారు. కానీ ఇతను చేసిన పని, మంచి పని ఏదో రాయబడింది, కానీ అతనికి ప్రతిఫలంగా ఏమి ఇచ్చారో ఖాళీగా ఉంది అక్కడ. అది రాయబడ్డట్టే కాబట్టి, రాయబడ్డ దాన్ని బట్టి కదా అక్కడ ఖాళీ ఉందని తెలిసింది, అతనికి ఏం చేయలేదని తెలిసింది. అది లిఖితమైపోయి ఉండిపోయింది, ఆ గ్రంథంలో అది ఉండిపోయింది. దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు, ఏమీ చేయకుండా దాన్ని ఆపేశాడు, అది ఖాళీగా ఉంచేశాడు. ఎప్పుడు ఈ విషయాన్ని రాజుకి తెలియపరచాలో అప్పటి వరకు దాన్ని అలానే ఉంచేశాడు. ఇప్పుడు మొర్దెకై యూదుల మీదకి చాలా ప్రమాదం వచ్చేస్తుంది, ఇప్పుడు వీళ్ళని రక్షించాలి కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని అతను తెలిసేలా చేశాడు. నిద్ర పట్టిన పరిస్థితి, అటు ఇటు తిరిగి ఆఖరికి ఒకసారి పట్టరా ఏంటో చదువుదామని చెప్పేసి చదివించి మొర్దెకై చేసిన సహాయం వెలుగులోకి వచ్చి అతను ఏమీ ప్రతిఫలం ఇవ్వకుండా పోయాం మనం. ఇన్నాళ్ళు ఎందుకు ఇలాంటి పని చేసాం మనం? అలా కాదు, ఖచ్చితంగా నా ప్రాణాన్నే కాపాడాడు, దాన్ని చాలా బాగా గౌరవించాలా. కాబట్టి ఎలా గౌరవించాలా అనేటువంటి ఆలోచన రాజులో పుట్టించి అదే సమయానికి ఆ మొర్దెకైనే చంపడానికి సిద్ధపడుతున్నటువంటి హామానుని అక్కడ రప్పించి ఈ ప్రశ్న హామానికే వేయించాడు దేవుడు. రాజు గౌరవించాలనుకునేటువంటి వాడికి ఎలా చేస్తే బాగుంటుంది, నువ్వే చెప్పు అని తన నోటితోటి చెప్పించి తను ఎవరినైతే చంపడానికి అనుమతి తీసుకోవడానికి వచ్చాడో అదే వ్యక్తికి రాజవస్త్రాలు ధరింపచేసి రాజకిరీటం పెట్టించి రాజకీయ గుర్రం ఎక్కించి దాని కళ్ళెం ఇతను గుచ్చుకుని నడిపించుకుంటూ ఊరంతా తిప్పించాడు. ఇదంతా ఎలా జరిగింది? ఒక గ్రంథంలో రాయబడ్డాన్ని బట్టి, రాయబడ్డ దానికి ప్రతిచర్య ఉంటుంది. అది మంచిదైనా అది చెడ్డదైనా. ఇక్కడ మంచి పని చేశాడు ఈయన, దాని ప్రతిచర్య చాలా గొప్ప గౌరవం దొరికింది. అలాగే చెడ చేసామనుకోండి, అది రాయబడుతుంది, దాని ప్రతిఫలం చెడగా ఉంటుంది. అందులో లేకుండా చేసుకోవాలి మనం, అది కొట్టివేయబడాలి. ఎప్పుడు కొట్టివేయబడుతుంది? ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు. ఈ తప్పు నేను చేశాను నాయన, నన్ను క్షమించమంటూ ఆయన దగ్గర ఎప్పుడు ఒప్పుకుంటామో దాన్ని రౌండప్ చేసేస్తారు. ఒప్పుకోనంతసేపు అది లైవ్లో ఉండిపోతుంది, ఏదో ఒక రోజున దానికి తగ్గ శిక్ష వచ్చేస్తుంది. కాబట్టి కనికరింపబడాలి అంటే ఆ పుస్తకంలో రాయబడినటువంటి ఈ అతిక్రమం ఏదుందో దాన్ని తుడి చేసుకోవాలా. ఎక్కడ ఉంటుందిలే, ఎవరికి తెలుసులే అనుకుంటాం మనం, మనుషులకు తెలియకపోవచ్చు. ప్రతీదీ దేవుడు రాసిపెట్టేస్తాడు, ఆయన దగ్గర ఉంటుంది, ప్రతీదీ తెలుసు ఆయనకి. ఆయన కనపడకుండా ఉండే సిస్టమ్ ఈ లోకంలో ఏమీ లేదు కదా.
కాబట్టి మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం అంతే. నా దేవునికి కనపడినదంటూ ఏదీ లేదు అనేటువంటి ఓ నమ్మకం మనకుంటేనే మన తప్పులు మరుగున లేవు, అవి వెలుగులోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రభు దానికి ప్రతీకారం చేస్తాడు అనేటువంటి భయం ఏం చేస్తుంది? మనల్ని ఒప్పుకోవడానికి తీసుకెళ్తుంది. ఇలాంటి ఒక భయం ఎప్పుడుందో అది ప్రభు దగ్గర నేను ఒప్పేసుకోవాలా. ఇదివరకు చెప్పాను కదా, ఓ దైవజనుడు ఉన్నాడని. ఓ 20 ఏళ్ల క్రితం ఓ చీకటి చాటున బండితో ఒక అమ్మను గుద్దేశాడు. ఆ పాప చచ్చిపోయింది, ఈయనేమో పారిపోయాడు. అది గుర్తు తెలియని బండి గుద్దెత్తి చచ్చిపోయిందని కేసు మూసేశారు. ఇతనికి ఏం కాలేదు. ఆ తర్వాత దేవుడు తన పనిలో పెట్టుకున్నాడు. లేవీయులను తన పని పెట్టుకున్నట్టే. లేవీయులు హంతకులు. లేవీ హంతకుడే కదా. సుక్కోతు ప్రాంతంలో వాళ్ళందరినీ నాశనం చేసేశాడు. ప్రతి మగాడిని చంపేశాడు, ఆడవాళ్ళని బాధ. దేవుడు తన దగ్గర కట్టి పడేసుకున్నాడు. అలా ఇతన్ని కూడా దేవుడు తన పని కట్టేసుకున్నాడు. నీ పని వర్ధిల్లట్లే. దేవుడి దగ్గర కనిపెడుతున్నాడు. ఏంటి ప్రభా ఇంత పరిచర్య చేస్తున్నాను, నాకు ఎందుకు ఇలా అవుతుంది ఇది అని చెప్పేసి అంటే దేవుడు క్లాస్ చేశాడు. ఇదిగో ఇలాంటి ఒక తప్పు చేసావు నువ్వు. ఒక అమ్మాయిని నీ బండితో గుద్ది చంపేసి పారిపోయి నన్ను ఎవరూ చూడలేదని రహస్యంగా ఉండిపోయావు. ఇలాంటి ఒక అతిక్రమాన్ని నీ దగ్గర పెట్టుకున్నప్పుడు ఎలా నీకు మంచి జరుగుతుంది? నిన్ను ఎలా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మొదలైంది. ఆవిడకి భార్య పిల్లలు కూడా వచ్చారు. ఆ భార్య పిల్లలతో మీటింగ్ పెట్టుకుని, ఓ 20 ఏళ్ళ క్రితం నా వల్ల ఇలాంటి తప్పు జరిగిందమ్మా, మా ప్రాణం పోయింది కూడాను, ఆ సంగతి తెలిసి కూడా నేను దాక్కున్నాను, నేను ఎవరికి వెలుగులోకి రాలేదు, ఇది నన్ను వేధిస్తుంది తప్పు, నేను శిక్ష అనుభవించాలా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను నేను అని భార్యకి బిడ్డలకి చెప్పి ఒప్పించి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వివరాలు చెప్తున్నాడు. అది ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం ఫలానా రోడ్లో ఫలానా చోట ఒక అమ్మాయి చచ్చిపోయింది, హిట్ అండ్ రన్ అని చెప్పేసి అని మీరు కేసు క్లోజ్ చేశారు. ఆ హిట్ చేసింది నేనే అండి, హిట్ చేసి పారిపోయిన నేనే, నా వల్లే ఆ అమ్మాయి చచ్చిపోయింది, నేనే హంతకుడిని, నా మీద కేసు పెట్టండి అంటున్నాడు. వెళ్ళి పోలీసులు ఏమన్నా నమస్కారం బాబా 20 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు వచ్చింది ఆయన వెళ్ళిపోమంటున్నారు. 20 ఏళ్ళు అయిపోయింది, చూసిన వాళ్ళు లేడు, కేసు పెట్టిన వాళ్ళు లేడు, ఎందుకు వచ్చిన గొడవ నీకు, నేను వెళ్ళిపోమంటున్నాడు. నేను వెళ్ళిపోను, నా మీద మీరు కేసు పెట్టాల్సిందే, లేకపోతే నాకు నెమ్మది లేదంటే పట్టుకున్నాడు. వాళ్ళు చాలా చెప్పారు. నేను ఇరుబాగులో ఏమన్నావు, నువ్వు తప్పు చేసుకోవడం నేను చేయలేదని పారిపోతారు, అలాంటిది నువ్వే బాబు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం జరిగింది అంట వచ్చావు అని గట్టిగా వాళ్ళట్టుకున్నా వదిలిపెట్టలేయినా ఆ కార్యక్రమం కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే న్యాయమూర్తి దగ్గర ఇట్లాగే ఒప్పుకున్నాడు. నా మీద ఎవరు కేసు పెట్టలేదు, నాకు నేను కానీ వచ్చి కోర్టులో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాను, ఇది పరిస్థితి అంటే పాప న్యాయమూర్తి సింపుల్గా 2 సంవత్సరాలు జైలేసి పంపిస్తాడు. సాధారణమైన జైలు శిక్ష 2 సంవత్సరాలు. 2 ఏళ్ళు జైల్లో ఉండరు, సెలవు దినాలన్నీ పోతాయి. సత్ప్రవర్తన కిందకి మళ్ళీ కొంచెం కన్స్ట్రక్షన్ వస్తుంది. మంచిగా ఉంటే 2 ఏళ్ళు శిక్ష పడ్డా 1 సంవత్సరంన్నరకే రిలీజ్ అయిపోతారు. వచ్చేసాడు. ఇప్పుడు ఏ గిల్టీ కాన్షియస్ లేదు తనకి, తన మనసాక్షికి ఇబ్బంది ఏం కలగట్లా. నేను ఒక తప్పు చేశాను, నేను ఒక మనిషిని చంపేశాను అనేటువంటి బాధ ఇప్పుడు లేదు. చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఇలాంటి ఒక తప్పు చేశాను, ఆ తప్పుని ఒప్పుకున్నాను, నేను శిక్ష అనుభవించి వచ్చాను నేను అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అబ్బా ఇది ఎంత యథార్థవంతుడిగా ఉన్నాడు ఈ దైవజనుడు అని చెప్పేసి ఇప్పుడు జనాలు గుంపులుగా రావడం మొదలెట్టారు ఈ మందిరానికి. సేవ అద్భుతంగా వర్ధిల్లిపోయింది. చూసారా? అలా మనం వర్ధిల్లాలంటే
మన వల్ల జరిగినటువంటి ఒక అతిక్రమాన్ని దాచిపెట్టుకోకుండా దాన్ని ప్రభు దగ్గర బహిరంగంగా ఒప్పుకోవాలి. అంతేకాదు ఒకరి పట్ల నువ్వు చేసుంటే తనతో కూడా సమాధానపడాలి. ఈ అతిక్రమం ఎవరిని బట్టి జరిగింది, దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడెప్పుడు ఇలా నేను చేశాను, లేకపోతే ఇలా మాట్లాడాను, నా వల్ల నీకు కొంచెం ఇబ్బంది పడింది అమ్మ, నన్ను క్షమించు అని చేతులు పెట్టుకొని సమాధాన పడాలి. అప్పుడు కానీ ఇది క్లియర్ కాదు. ఊరిని ప్రభు దగ్గర ఒప్పేసుకొని రహస్యంగా ఒప్పేసుకుంటే సరిపోదు. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ ఎవరెవరి మధ్య జరిగిందో ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలి. ప్రభు చెప్పిందే కదా అది. సమాధానం లేకుండా నీ అర్పణ కూడా నేను స్వీకరించడం. అర్పణ అక్కడే పెట్టి ముందు సమాధానం పెట్టరమ్మన్నాడు. కాబట్టి మన ఏదైతే మన కన్వర్షన్ ఉందో దాన్ని ప్రభు అంగీకరించాలంటే అది ఎవరితో జరిగిందో వారితో కూడా సమాధానపడాలి. అప్పుడే పరిపూర్ణమైనటువంటి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడే దేవుడు వర్ధల్య చేస్తాడు, జీవిస్తాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ఘోర పాపం, ఎంత గొప్ప పాపం చేశాడు దావీదు. చాలా గొప్ప పాపం చేశాడు. ఒక పాపం కాదు, 2 పాపాలు చేశాడు. ఓ తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో హత్య చేశాడు. అయినా సరే ప్రభు పాదాల దగ్గర కన్నీరుగా ఏడ్చాడు. నా పరుపు నా కన్నీటిలో తేలిపోయింది అంటాడు. అంత కన్నీరు కార్చాడు. దాంతో దేవుడు ఆయన్ని క్షమించేశాడు. తర్వాత మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు. శిక్ష అనుభవించాడు. కొన్నాళ్ళ పాటు రాజ్యభ్రష్టుడైపోయాడు. తన కొడుకులే తను చంపడానికి తరిమారు. ఇవన్నీ ప్రాయశ్చిత్తం, ఫలితం అనుభవించాడు. అదైపోయిన తర్వాత మళ్ళీ తన సింహాసనం తనకు వచ్చేసింది. కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా ప్రభువుకు మాత్రం అంతా తెలుసు. ఆయన కనపడకుండా మనం ఏది దాచిపెట్టలేం. దాచిపెట్టలేనప్పుడు ఒప్పేసుకుంటే మంచిది కదా. దాచే ప్రయత్నం చేసే కొద్దీ నీ మీద బరువు పెరిగిపోతూ ఉంటుంది. ఈ అభద్రతాభావం, కంటి నిండా నిద్రటతో, కడుపు నిండా తిండి తినవు, దాంతో జబ్బులు మొదలవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల, సరిగా తినకపోవడం వల్ల, తిన్నది అరక్కపోవడం వల్ల జబ్బులు మొదలవుతాయి. అంటే ఎన్నిటికి లీడ్ చేస్తుంది చూడండి. అది అలా చాలా 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 ఏం సింపుల్గా ఒకసారి ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడిచి ఒప్పేసుకున్నావో నీకు తేలిపోద్ది. ఇంకేం ఉండదు. అలా క్షమించటానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. దాచుకోకూడదు. దాచుకున్న రోజున ఏదో ఒక రోజున దానికి ప్రతీకారం చేస్తానని ఆయన చెప్పాడు. నా దగ్గర ఉంది, నువ్వు చేసే ప్రతి అతిక్రమం నా దగ్గర గ్రంథంలో రాయబడి ఉంది. అది ఎప్పుడు ప్రాయశ్చిత్తం దానికి చేయాలో అప్పుడు చేస్తాను ఖచ్చితంగా. కాబట్టి నువ్వు ఒప్పేసుకుంటే మంచిది. అది మంచి ప్రాయశ్చిత్తం దానివల్ల వస్తుంది. లేకపోతే అది భారం కలుగుతుంది, ఇబ్బంది కలిగిస్తుంది అని ప్రభువే చెప్తున్నటువంటిది. కాబట్టి ఏం చేయాలి, మనం విశ్వాసులమని అనుకునేటువంటి మనం, దేవుడు చెప్పింది వింటూ ఉన్న మనం, ఒకవేళ ఆయా పరిస్థితుల్లో పొరపాటున కొన్ని అతిక్రమాలు అతిక్రమిస్తున్నామేమో దేవుని ఆజ్ఞను, అది తెలిసినప్పుడైనా పేతురు వలె పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి సామెతలు 28:13 బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమార మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అది సంఖ్యాకాండం 14:8 బట్టి, కాలేబు మాటలను బట్టి మీరు మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. 32 కీర్తన 1-5 బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన, పాపపు లోకంలో ఉన్నాం.
ఈ లోక మర్యాద మమ్మల్ని దారి తప్పిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పొరపాటున మీ ఆజ్ఞలను అతిక్రమించి నడుచుకుంటాము. అయినా అలాంటప్పుడు మమ్మల్ని ఉత్తిని నిర్దోషులుగా మీరు ఎంచరు. అయితే ఆ అతిక్రమాన్ని మేము ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమించేసి మమ్మల్ని నిర్దోషులుగా చేయడానికి మీరు ఇష్టపడేటువంటి దేవుడు. అప్పుడే మేము ధన్యులం అవుతామని మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాను. విన్నవి మాటలు మా పిల్లలు తమ హృదయాల్లో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా వారి జీవితాల్లో ఏమైనా అతిక్రమాలు ఉంటే ప్రేమ కలిగిన క్షమించడానికి ఇష్టపడినటువంటి మీ పాదాల దగ్గర ఒప్పుకోవడానికి కృప చూపించమని కోరుచు ప్రతిమాలుకుంటున్నాను. లేనప్పుడు మేము వర్ధిల్లాం. నమ్మదగిన దేవా, క్షమించడానికి ఇష్టపడే దేవుడు మీకంటే మాకెవరున్నారు నాయన. కాబట్టి ఆరాధించడానికి మీకంటే మాకెవరు లేరు. ఆరాధనీయుడా, కీర్తనీయుడా ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలనైనా మరొక మారు మీ కృపాసన యొద్దకు వస్తూ ఉన్నాము. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీని నుండి బలహీన ప్రభా మరొక మారు నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ ఘనత ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చార్చబడిన మా ప్రియులను బట్టి వందనాలి. కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గమని వైపు కేంద్రీకరించలాగా సహాయం చేయమని ప్రభును మా రక్షకుడిని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాపములు, అపరాధాలు, వాటి వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణమే కదా. మన పాపాల చేత, మన అపరాధాల చేత మనం మరణ పాత్రులుగా ఉన్నాం. చచ్చిన వారమై ఉన్నామంటే ఇంకా ప్రాణం ఉంది కానీ ఆత్మీయంగా చచ్చిన వారమే. ఈ ప్రాణం పోతే ఆత్మ నరకానికి పోతుంది. అలాంటి స్థితిలో మనం ఉండగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కదా. ఈ స్థితిలోకి మన ఆది తల్లిదండ్రులు ఎప్పుడు జారిపోయారో అప్పుడే కుమారుడిగా ఈ లోకానికి వస్తానని సాతాను తల చేత కొడతాను, మిమ్మల్ని బ్రతికిస్తానని చెప్పకే చెప్పారు ఆదికాండం 3:15. ఆ ప్రకారమే గలతీ 4:4 దగ్గరికి వచ్చేసరికి కాలం పరిపూర్ణమైంది. ఆయన స్త్రీ సంతానంగా వచ్చాడు. మన పాపాలు, మన అపరాధాలు సిలువల ఆయన భుజాల మీద మోసుకొని ఆయన గొల్గొతాకు వెళ్ళి దాని మీద అంటగొట్టించుకుని చనిపోయి ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయనతో పాటు మనల్ని కూడా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన తిరిగి లేవడం ద్వారా మనల్ని కూడా ఆయన లేపాడు. ఈ స్పృహ మనకి కావాలి, ఎప్పటికీ ఉండాలి. నేను చచ్చిన వాడను, నేను చచ్చిన దానను. అయితే దేవుడి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి నా పాపముల, నా శాపముల, నా అపరాధాల నిమిత్తము ఆయన చనిపోయి పాతిపెట్టబడి మరణమును జయించి ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయనతో పాటు నన్ను కూడా బ్రతికించాడు అనే స్పృహ మనకి ఉండాలి. మీరు వాటిని చేయుచు అంటే ఆ అపరాధాలు ఏమున్నాయో, ఆ పాపాలు ఏమున్నాయో వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని
అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ లోక మర్యాదను అనుసరించి, అంటే ప్రపంచ ధర్మం చొప్పున, అంటే ఈ లోక మర్యాద చొప్పునే మీరు నడుచుకున్నారు. అలాంటి వారిని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన కరుణా సంపన్నుడై అంటాడు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై 4వ వచనం నుండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చచ్చిన వారమే మన స్థానంలో ఆయన చనిపోయి మళ్ళీ ఆయన బ్రతికి మనల్ని కూడా బ్రతికించాడు. ఆయన చనిపోయి బతకడం ద్వారా మనకి మళ్ళీ బతికొచ్చింది, ఆత్మీయంగా ఆయనతో పాటు బతకడానికి. ఆయన చనిపోయాడు, ఆయన శరీరం అంతా నల్లగొట్టబడింది, ఆయన రక్తం అంతా చిందింపబడింది అనడానికి గుర్తుగానే మనకి పునరుత్థాన దినం ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ మనం పాలు పంపులు పొందుతున్నాం. ప్రభు ప్రజల్లో మనం చేర్చబడ్డాం. ఆయన ప్రజలు, యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి మరణమును జయించి ఆయన తిరిగి లేస్తూ ఆయనతో పాటు మనల్ని కూడా లేపడం ద్వారా ఇప్పుడు మనం ప్రభు ప్రజల్లోకి చేర్చబడ్డాము. ఆ స్థితి మనకి ఎప్పటికీ గుర్తుండాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? 19వ వచనం 18 నుంచి చదువుదాం. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారు అనేటువంటి స్పృహ మనకి ఉండాలి అంటాడు. ఎందుకంటే ఆయన చనిపోయి మరణమును జయించి ఆయన తిరిగి లేవడం ద్వారా, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అంటే ఆయన యూదుడు, పౌలు యూదుడు. ఇక్కడ ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడు. యూదులమైన మేమైనా, అన్యులైన ఎఫెసీయులైన మీరైనా మన ఉభయులము. క్రీస్తు చనిపోయి తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు మనం ఒక్కటయ్యామంటాడు. మన ఉభయులు ఇప్పుడు ఒక్కటయ్యాం. కాబట్టి ఇక్కడ పరజనులు లేరు ఎవరును. మేము యూదులం కాదు, మేము ఎఫెసీకి చెందిన వారం అని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ పరజనులు లేరు, ఇక్కడ పరదేశులు కూడా లేరు. అందరూ ఏకపట్టణస్థులు, అందరూ ఒకే పట్టణం, ఒకే ఇంటికి చెందినటువంటి వారు అని ఎఫెసీ సంఘంతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళము లోక సంబంధంగా ఈ లోక సంబంధంగా రకరకాల కమ్యూనిటీలకి చెందిన వాళ్ళం అవ్వచ్చు. కానీ ప్రభునందు ఏమైపోయాము? ఒక్క ఇంటి వారం అయిపోయాం. ఒక్క పట్టణానికి చెందిన వారం అయిపోయాం. అందరూ ఒకే ఒక్క జాతి, అది ప్రభుని ఎరిగిన జాతి, ఆయన చేత రక్షింపబడిన జాతి, ఇంకా బిలీవర్స్ అంటే విశ్వాస జాతి అని చెప్పేసి మనందరము గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు అతిక్రమాలు ఉండవు. ఇలోక సంబంధంగా వారు వేరు వీరు వేరు అన్నట్టుగా రకరకాల విభేదాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం క్రీస్తు రక్తంతో అందరూ కొనబడ్డోళ్ళే, అందరూ చచ్చిన వాళ్ళే, అందరూ పాపానికి బానిసలే. అయితే క్రీస్తు రక్తం చేత కొనబడి ఇప్పుడు స్వతంత్రులమై ఉన్నాం. మన ఉనికినే కోల్పోయాం కదా. ఆయన రక్తంతో మనల్ని కొనేసుకున్నాడు. ఇప్పుడు మనకంటూ ఇప్పుడు ఏమి ఇంకా లేదు, మన ఉనికినే కోల్పోయాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు కొనుక్కున్నారో ఆయనకు చెందిన వారంగానే మనం ఉండాలి.
ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పాతవి జ్ఞాపకాలు పెట్టుకోకూడదు, అవి ఇక ఉండకూడదు. మనందరము ఒకటి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఇవి తప్ప ఇంకా వేరేవి ఏమాత్రం కూడా కనపడకూడదు. ఇంకా అవి మన మనసుల్లో ఉండిపోతే, ఇంకా ఆ డిస్క్రిమినేషన్ ఉంటే, నువ్వు ఆ కులము, నువ్వు ఈ కులము, నువ్వు అది, నువ్వు ఇది, ఇంకా ఇవి మనలో ఉంటే మనం పరిశుద్ధ పట్టణస్థలం కాదు, దేవుని ఇంటికి చెందిన వారము కాదు, ఇంకా పరజనులుగానే ఉన్నట్టే. పరజనులకు ప్రభు బలలో పాలు పొందే అర్హత లేదు. ఆయన పట్టణస్థులకి, ఆయన ఇంటికి చెందిన వారికి మాత్రమే ఆయన దేహంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందే అర్హత మనకి లభిస్తుంది. కాబట్టి మనం ఏమై ఉన్నామో మనకు మనంగానే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. నేను ప్రభు ఇంటికి చెందినవాడను, ప్రభు ఇంటికి చెందినదానను. కాబట్టి ప్రభు ఇంటి వారందరూ నా సహోదరి సహోదరులు. ఇంకా ఈ లోక మర్యాద ఇందాక మనం చదివాం కదా, ఈ ప్రపంచ ధర్మము చెప్పున, అంటే ఈ లోక మర్యాద చెప్పున, ప్రపంచ ధర్మం అని ఎఫెసీలు రాస్తూ అన్నాడు, ఆయనే రోమేలకు రాస్తూ ఈ లోక మర్యాద అన్నాడు. అది ఇది ఒకటే, తేడా ఏం లేదు. ఈ లోక మర్యాద విశ్వాసికి పనిచేయదు. ఈ లోక సంబంధమైనవి ఈ కట్టుబాట్లు విశ్వాసికి పనిచేయవు. కేవలం దేవుడిచ్చిన కట్టుబాటు ఏది ఉందో, ఆయన ఇచ్చిన సందేశం ఏది ఉందో అది మనకు మూలధర్మం కావాలి. దానిని మాత్రమే అనుసరించి మనం ముందుకు పోవాలి. అప్పుడు మాత్రమే ప్రభు ఇంటికి చెందినవారు, ప్రభు పరిశుద్ధ పట్టణానికి చెందినవారు. లేని పక్షంలో పరజనులమే, లేని పక్షంలో పరజనులమైపోతాం కదా. కాబట్టి మరి బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతున్న మనం ఏమై ఉన్నాం? ఇంకా పరజనులుగా ఉన్నామా? లేదా పరిశుద్ధ పట్టణానికి, దేవుని ఇంటికి చెందిన వారుగా ఉన్నామా సరి చూసుకుని. పరజనులుగా ఉంటే పాలు పొందడానికి అర్హత అయితే లేదు, ప్రభు ఇంటికి చెందితేనే అర్హత ఉంది. కాబట్టి ఆయన ఇంటికి చెందిన వారమా కాదా మనం జాగ్రత్తగా పరిశీలించుకుని అందులో పాలు పంపులు పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక.